సారీ హాఫ్ భాగం అంటున్నాను, హాఫ్ ఆఫ్ ద ఆటమ్ విల్ బి ప్రెసెంట్. అవునా? మరి ఈ ఏబిసిడి లేయర్కి కింద ఇంకో హాఫ్ భాగం అనేది ఉంటుందా? మరి ఒక విషయం చెప్పండి, ఈ కింద హాఫ్ మనం చూసినట్లయితే సో ఇలా ఒక లైన్ వస్తుంది, ఇలా ఇంకొక లైన్ వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ బిలాంగ్స్ టు ఏ డిఫరెంట్ యూనిట్ సెల్, దిస్ బిలాంగ్స్ టు ఏ డిఫరెంట్ యూనిట్ సెల్, దిస్ బిలాంగ్స్ టు ఏ డిఫరెంట్ యూనిట్ సెల్, దిస్ బిలాంగ్స్ టు ఏ డిఫరెంట్ యూనిట్ సెల్. అంటే ఒక హాఫ్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ షేర్డ్ బై 4 more unit cells. అవునా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. దిస్ ఈస్ యువర్ కెమిస్ట్రీ టీచర్ వెంకటేష్ మండల. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సాలిడ్ స్టేట్. ఇన్ ద ప్రీవియస్ సెషన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ gaseous state as well as the liquid state, correct? సో ఈ సెషన్లో మనం సాలిడ్స్కి గల ప్రాపర్టీస్, అసలు సాలిడ్స్లో పార్టికల్స్ అనేవి ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. అండ్ వాటి యొక్క ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. సో ఈ సెషన్లో విల్ స్టార్ట్ విత్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ఎ సాలిడ్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్. అండ్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్లో క్రిస్టలైన్ సాలిడ్స్లో లాటిస్ అనేది ఉంటుంది. అసలు లాటిస్ అంటే ఏంటనే తెలుసుకుందాం, యూనిట్ సెల్ అంటే ఏంటి తెలుసుకుందాం. దాంతోపాటుగా విల్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్, వాటిలో ఉండే వాయిడ్స్ అనేటివి ఏంటి, ప్యాకింగ్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటి. దాంతోపాటుగా కొన్ని సాలిడ్స్లో కొంత ఇంపర్ఫెక్షన్స్ అనేవి వస్తాయి అన్నమాట. అవి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, అండ్ వాటిల్లో ఎటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్స్ అనేవి ఉన్నాయన్న విషయాలు మనం ఈ సెషన్లో అర్థం చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ టు స్టార్ట్ విత్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్స్. ఫస్ట్ నాకు ఒక విషయం చెప్పండి, నేను ఇక్కడ సాలిడ్ తీసుకున్నాను. ఓకే, సో దిస్ ఈజ్ ఎ సాలిడ్, లిక్విడ్ అండ్ ఎ గ్యాస్. ఓకే, వీటిలన్నిట్లో కూడా పార్టికల్స్ని మనం చూసినట్లయితే దేంట్లో పార్టికల్స్ చాలా క్లోజ్గా ఉంటాయి, సాలిడ్స్లోనేనా? కారణం ఏంటి? ద మోర్ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇస్ మోర్ ఇన్ సాలిడ్స్ కంపేర్డ్ టు ద లిక్విడ్స్ అండ్ దాన్ దట్ ఆఫ్ ద గ్యాసెస్. దాంతో పాటుగా దెర్ ఇస్ సంథింగ్ నోన్ as థర్మల్ ఎనర్జీ. సో ఈ థర్మల్ ఎనర్జీ రెండు పార్టికల్స్ని విడదీయడానికి ట్రై చేస్తుంది ఎప్పుడు. సో దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ యాక్చువల్లీ attracting these two particles, that is intermolecular forces of attraction, and similarly there is something energy that is used to actually separate this, that is known as what? Thermal energy. అవునా? సో ఇప్పుడు మనం సాలిడ్స్లో చూసినట్లయితే ఈ ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ విల్ డామినేట్ ఓవర్ థర్మల్ ఎనర్జీ. అందువల్లే మనకు రెండు పార్టికల్స్ అనేవి దగ్గరకు వస్తాయి. దగ్గరకు వచ్చినప్పుడు ఒక పర్టికులర్ ప్లేస్లో ఫిక్స్డ్ పొజిషన్స్లో ఉంటాయి. అవునా కదా? ఎగ్జాక్ట్లీ. సో అండ్ వన్ మోర్ థింగ్ టు టాక్ అబౌట్ ద మోషన్ ఆఫ్ ద పార్టికల్స్ ఇన్ సాలిడ్స్లో మనం చూసినట్లయితే ద పార్టికల్స్ యాక్చువల్లీ డు నాట్ మూవ్ బట్ దే యాక్చువల్లీ వైబ్రేట్. అవునా కదా? ఓన్లీ వైబ్రేషనల్ మోషన్ మాత్రమే ఉంటుంది, అంతేగాని దే విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ మోషన్ ఇన్సైడ్ ద సాలిడ్స్. ఓకే, మరి వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ కానీ మనం చూసినట్లయితే సాలిడ్కి ఒక డెఫినెట్ మాస్ అనేది ఉంటుంది, ఒక డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది, దట్ ద సేమ్ టైం ఒక ప్రాపర్ డెఫినెట్ షేప్ అనేది కూడా ఉంటుంది. మరి వాటిలో ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్సెస్ మనం చూసినట్టయితే చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు తక్కువగా ఉంటాయి? ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి చాలా తక్కువగా ఉంటాయి. మళ్ళీ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్స్ మనం చూసినట్టయితే దాంట్లో ఒక పార్టికల్ అనేది ఒకే పొజిషన్లో ఉంటుంది. దే ఆర్ అట్ దేర్ ఫిక్స్డ్ పొజిషన్. సో దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ పొజిషన్ ఆఫ్ ద పార్టికల్స్ ఇన్ ద సాలిడ్స్. ఇందువల్ల ఏంటంటే కంప్రెసిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే పార్టికల్కి మధ్య స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది అండ్ దే ఆర్ వెరీ రిజిడ్ ఇన్ నేచర్ ఆల్సో. మరి డిఫ్యూజన్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ సాలిడ్స్ మనం చూసినట్లయితే ద డిఫ్యూజన్ ఇస్ వెరీ లెస్ ఇన్ సాలిడ్స్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద లిక్విడ్స్ దాన్ దట్ ఆఫ్ ద గ్యాసెస్. సో గ్యాసెస్లో చాలా ఎక్కువ డిఫ్యూజన్, then go with liquids, then will be the solids. అసలు సాలిడ్స్లో డిఫ్యూజన్ జరగదు చాలా వరకు. దెన్ లెట్స్ లుక్ అట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలిడ్స్. ఈ సాలిడ్స్ అనేవి రెండు రకాలుగా క్లాసిఫై చేస్తారు. ఒకటి ఏంటంటే క్రిస్టలిన్ సాలిడ్స్, రెండోది ఏంటంటే అమార్ఫస్ సాలిడ్స్. అసలు క్రిస్టలిన్ సాలిడ్స్ అంటే ఏంటంటే దీంట్లో ఉన్న పార్టికల్స్ అంటే ఒక ప్రాపర్ ప్యాక్డ్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది అనమాట. చూడండి, if you look at these particles, they are properly arranged and there is a proper pattern in their arrangement. మరి ఇక్కడ మనం చూసినట్టయితే there is no regular pattern, అసలు ప్రాపర్ ప్యాటర్న్ అరేంజ్మెంటే లేదు ఇక్కడ. సో ఇటువంటి కైండ్ ఆఫ్ సబ్స్టెన్సెస్, ఇటువంటి కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఒక పార్టికల్స్లో కానీ ఉన్నట్టయితే వాటిని మనం అమార్ఫస్ సాలిడ్స్ అని పిలుస్తాం. అదే కానీ ప్రాపర్ జామెట్రికల్ అరేంజ్మెంట్ ఉన్నట్టయితే వాటిని మనం క్రిస్టలిన్ సాలిడ్స్ అని పిలుస్తాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ క్రిస్టలిన్ సాలిడ్స్లో మనం ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్ తీసుకున్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ పార్ట్, ఓకే, మరి అదే క్రిస్టలిన్ సాలిడ్లో ఇంకొక చోట నేను అదే పార్ట్ని కన్సిడర్ చేసినట్టయితే దే విల్ హ్యావ్
similar geometry, అంటే their order is same wherever you pick the two units అనమాట. అంటే దట్ మీన్స్ దట్ దే ఆర్ లాంగ్ రేంజ్ ఆర్డర్, అంటే వాటి యొక్క ఆర్డర్ అనేది లాంగ్ రేంజ్ ఉంటుంది. అంటే మనం ఎక్కడ చూసినా కూడా వాటి యొక్క అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ అనేది సిమిలర్గా ఉంటుంది. అదే కానీ మనం అమార్ఫస్లో చూసినట్టయితే దేర్ మైట్ బి షార్ట్ రేంజ్ ఆర్డర్ అంటే అక్కడ మేబీ దేర్ మైట్ బి సిమిలారిటీ బిట్వీన్ దిస్ టూ యూనిట్స్ దట్ యు ఆర్ లుకింగ్ అట్, బట్ కానీ ఏంటంటే అది చాలా తక్కువ వరకు మాత్రమే ఉంటుంది. పార్టికల్స్ అనేవి ప్రాపర్గా ఆర్డర్డ్గా అరేంజ్ అయ్యి ఉండవు. దట్ ఈస్ వాట్ ఇన్ అమార్ఫస్ సాలిడ్స్. మరి వాటి యొక్క స్ట్రక్చర్స్ అనేవి స్ట్రక్చర్స్ can actually influence the properties. వీటి యొక్క స్ట్రక్చర్స్ వల్ల ఏం జరుగుతుందంటే వాటి యొక్క ప్రాపర్టీస్ కూడా మారిపోతాయి అన్నమాట. సో బికాస్ ఆఫ్ దేర్ ప్రాపర్ జామెట్రీ దే హ్యావ్ సర్టెన్ ప్రాపర్టీస్, బికాస్ ఆఫ్ దేర్ అన్సర్టెన్ జామెట్రీ దే హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మెల్టింగ్ పాయింట్ అనేది క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్లో చాలా క్లియర్గా ఒక పర్టికులర్ పాయింట్ అనేది ఉంటుంది. అంటే యూ విల్ హ్యావ్ ఏ క్లియర్ కట్ మెల్టింగ్ పాయింట్, ఒక క్లియర్ కట్ టెంపరేచర్ ఉంటుంది. కానీ అమార్ఫస్లో మనం చూసినట్టయితే ఇట్ ఈస్ ఇన్ ఏ పర్టికులర్ రేంజ్ అనమాట. అంటే మెల్టింగ్ అనేది ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకో టెంపరేచర్ దగ్గర వరకు కూడా అది మెల్ట్ అవుతూనే ఉంటుంది. సో దర్ ఈస్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఫర్ మెల్టింగ్ పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అమార్ఫస్ సాలిడ్స్. బట్ వెన్ యూ లుక్ అట్ ద క్రిస్టలైన్ సాలిడ్స్ దే హ్యావ్ షార్ప్ మెల్టింగ్ పాయింట్స్. అర్థమైందా? మరి నెక్స్ట్ థింగ్ మనం చూసినట్లయితే ఈ అమార్ఫస్ సాలిడ్స్ హ్యావ్ ద టెండెన్సీ టు ఫ్లో. అందుకనే వీటిని మనము సూడో సాలిడ్స్ అని కూడా పిలుస్తాము, ఆర్ సూపర్ కూల్డ్ లిక్విడ్స్ అని కూడా మనం పిలుస్తాము. ఓకే, దెన్ వాట్ ఈస్ ఐసోట్రోపిక్ అండ్ అనైసోట్రోపిక్ ఇన్ నేచర్? ఇదేంటంటే కొన్ని ప్రాపర్టీస్ అంటే వెన్ యూ యాక్చువల్లీ మెషర్ దెమ్ ఇన్ సర్టెన్ డైరెక్షన్స్ ఆ ప్రాపర్టీస్ అనేవి వేరువేరుగా ఉంటాయి. దేంట్లో వేరువేరుగా ఉంటాయంటే ఈ క్రిస్టలైన్ సాలిడ్స్లో ఏంటంటే ప్రాపర్టీస్ ఆర్ అనైసోట్రోపిక్ ఇన్ నేచర్ అనమాట. అదే కానీ మనం అమార్ఫస్ సాలిడ్స్లో చూసేటైతే ఐసోట్రోపిక్గా ఉంటాయి. అంటే ఏ డైరెక్షన్ నుంచి మనం మెషర్ చేసినా కూడా ఆ ప్రాపర్టీ అనేది సేమ్ వాల్యూ మనకు వస్తుంది, సేమ్గానే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనమాట. కానీ ఈ కేసులో చూసినట్టయితే మనకు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెంట్ డైరెక్షన్స్ దట్ యూ యాక్చువల్లీ మెషర్ ఇట్ ఫ్రమ్. కానీ ఈ కేసులో అలా ఉండదు. దట్ ఈస్ ద రీజన్ వీ సే దట్ అనైసోట్రోపిక్ ఇన్ నేచర్. అంటే ఎటువంటి సబ్స్టెన్స్ అనైసోట్రోపిక్ అంటామంటే మనం ఇక్కడ క్రిస్టలైన్ సాలిడ్స్ని, ఐసోట్రోపిక్ అని వేటిని అంటామంటే అమార్ఫస్ సాలిడ్స్ని. మరి క్లీవేజ్ ప్రాపర్టీ అంటే ఏంటంటే ఒక సాలిడ్ని మనం తీసుకొని రెండు ముక్కలు చేసినట్టయితే ఇలా ఈ రెండు ముక్కలైన పదార్థాలు ఏంటంటే సాఫ్ట్ సర్ఫేస్తో వచ్చాయనుకోండి, దెన్ దే ఆర్ నార్మలీ క్రిస్టలైన్ సాలిడ్స్. ఈ అమార్ఫస్ సాలిడ్స్ ఎలా అంటే మనం వాటిని రెండు ముక్కలు చేసినప్పుడు యూ విల్ హ్యావ్ లైక్ ఏ రఫ్ సర్ఫేసెస్ దట్ యూ గెట్ వెన్ యూ యాక్చువల్లీ మేక్ దెమ్ ఇన్ టు టూ సపరేట్ పీసెస్. మరి క్రిస్టలైన్ సాలిడ్స్ యొక్క ఎగ్జాంపుల్స్ మనం చూసినట్టయితే సోడియం క్లోరైడ్ తీసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద అయానిక్ కాంపౌండ్స్ ఆర్ ఆల్ ద అయానిక్ కాంపౌండ్స్ ఆర్ యాక్చువల్లీ క్రిస్టలైన్ ఇన్ నేచర్. వాటిలో కోవలెంట్ ప్రాపర్టీ కూడా ఉండొచ్చు. అండ్ క్వాడ్స్ కూడా, వాట్ ఈస్ క్వాడ్స్? క్వాడ్స్ ఇస్ గివెన్ బై వాట్? SiO2. సో దిస్ ఈస్ ఆల్సో క్రిస్టలైన్ ఇన్ నేచర్. మరి అమార్ఫస్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి అంటే ప్లాస్టిక్ కావచ్చు, గ్లాస్ కావచ్చు, రబ్బర్ కావచ్చు, వీటిని మనం ఏమని పిలుస్తామంటే అమార్ఫస్ సబ్స్టెన్సెస్ అని మనం పిలుస్తాం. మరి ఈ రెండు రకాలు కాకుండా ఇంకొక రకమైన సాలిడ్స్ కూడా ఉన్నాయి. వాటిని ఏమంటామంటే మనం పాలీక్రిస్టలిన్ సాలిడ్స్ అని పిలుస్తాం. అసలు వీళ్ళు పాలీక్రిస్టలిన్ సాలిడ్స్ అని ఎందుకు పిలుస్తామంటే దే ఆర్ యాక్చువల్లీ క్రిస్టలిన్ ఇన్ నేచర్ బట్ దే ఆర్ మైక్రో క్రిస్టల్స్ అనమాట. అంటే చాలా చిన్నవిగా ఉంటాయి ఆ క్రిస్టల్స్, అందుకనే వాటిని మనం పాలీక్రిస్టలిన్ సాలిడ్స్ అని పిలుస్తాం. కానీ ఓవరాల్గా దట్ బిహేవ్స్ యాజ్ అమార్ఫస్ అనమాట. సో దట్ ఈస్ ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ పాలీక్రిస్టలిన్ సాలిడ్స్. ఓకే, నౌ లెట్స్ లుక్ అట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ క్రిస్టలైన్ సాలిడ్స్. ఇట్లాంటి ఈ క్రిస్టలైన్ సాలిడ్స్ని మనం రకరకాలుగా క్లాసిఫై చేస్తాం బేస్డ్ ఆన్ ద ఫోర్స్ ఆఫ్ ఇంట్రాక్షన్ బిట్వీన్ ద పార్టికల్ టు పార్టికల్ ఇన్ దిస్ గివెన్ సాలిడ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే మాలిక్యులర్ సాలిడ్స్, అయానిక్ సాలిడ్స్, మెటాలిక్ సాలిడ్స్ అండ్ కోవలెంట్ సాలిడ్స్. అసలు మాలిక్యులర్ సాలిడ్స్ అంటే ఏంటంటే వాటిల్లో ఉండే పార్టికల్స్ అనేవి మాలిక్యూల్స్ అవ్వచ్చు, ఆటమ్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ మాలిక్యులర్ సాలిడ్స్ని కూడా ఇంకా 3 డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేస్తారు. ఒకటి ఏంటంటే నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్. నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అంటే ఏంటంటే ఈ సాలిడ్స్లో ఉన్న పార్టికల్స్ ఏంటంటే దే ఆర్ నాన్ పోలార్ ఇన్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైడ్రోజన్ తీసుకోవచ్చు, ఆక్సిజన్ తీసుకోవచ్చు, నైట్రోజన్ తీసుకోవచ్చు. వీటిని కానీ నేను సాలిడిఫై చేశాను అనుకోండి, ఇఫ్ దే ఆర్ బికమింగ్ ఇన్ టు ఎ సాలిడ్ దెర్ ఇస్ అ ఫోర్స్ ఆఫ్ ఇంట్రాక్షన్ బిట్వీన్ మాలిక్యూల్ టు మాలిక్యూల్. ఇప్పుడు ఈ ఆక్సిజన్లో చూసినట్టయితే డబుల్ బాండ్ ఆక్సిజన్, ఇక్కడ కూడా డబుల్ బాండ్ ఆక్సిజన్. సో ఇవి ఒక్కసారి ఇది ఇలా దీన్ని అప్రోచ్ అయినప్పుడు దిస్ క్యాన్ పోలరైజ్ దిస్. సో బికాస్ ఆఫ్ దిస్ ఇట్ గెట్స్ పార్షియల్ నెగటివ్, పార్షియల్ పాజిటివ్, పార్షియల్ పాజిటివ్, పార్షియల్ నెగటివ్. సో ఇక్కడ ఈ ఛార్జ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, అవునా కదా? దిస్ ఇస్ ఇండ్యూస్డ్ డైపోల్.
induced dipole, induced dipole అన్నమాట. సో దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రాక్షన్స్ అనేవి మనం ఎక్కడ చూస్తామంటే నాన్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్లో మాత్రమే చూస్తాం. ఇవి చాలా వీక్గా ఉంటాయి. అసలు ఫస్ట్ థింగ్ ఈ ఫోర్స్ అనేది ఎలా వస్తుందంటే ఇవి రెండు దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ఈ కైండ్ ఆఫ్ ఇంట్రాక్షన్ ఫోర్సెస్ అనేది ఈ రెండింటి మధ్య ఉంటుందన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇది చాలా వీక్గా ఉంది, దీనివల్ల ఏర్పడే సాలిడ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎ నాన్ కండక్టర్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ కోవలెంట్ కాంపౌండ్స్ వేర్ దే డు నాట్ హ్యావ్ ఎనీ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అర్థమైందా? మరి వీటి యొక్క మెల్టింగ్ పాయింట్స్ మనం చూసినట్టయితే ఆబ్వియస్లీ లోగా ఉంటుంది. ఎందుకు లోగా ఉంటుంది? పార్టికల్కి మధ్య ఇంట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి. మరి దెన్ హౌ అబౌట్ ద లిక్విడ్స్ అండ్ if you are looking at this particular compounds, okay, they exist as liquids and gases at room temperature and pressure. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ దగ్గర మనం చూసినట్లయితే ఈ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా వరకు లిక్విడ్స్గా కావచ్చు, లేదంటే గ్యాసెస్గా కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. దెన్ వాట్ ఆర్ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్? ఈ పోలార్ మాలిక్యులర్ సాలిడ్స్ అంటే ఏంటంటే దిస్ ఆర్ ఫార్మ్డ్ బై పోలార్ పార్టికల్స్. అంటే ఒక పోలార్ పార్టికల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ HCl కావచ్చు, లేదంటే SO2 కావచ్చు, ఇలాంటి పార్టికల్స్ నేను తీసుకున్నట్టయితే సింగిల్ ఎంటిటీస్, దీస్ ఆర్ ద సింగిల్ ఎంటిటీస్ ఆఫ్ దట్ పర్టికులర్ సాలిడ్. సో ఇలాంటి పార్టికల్ మనం చూసినట్టయితే HCl. సో ఇంకొక యూనిట్ ఆఫ్ HCl, దీన్ని మనం సాలిడిఫై చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ మనకు పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, పార్షియల్ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ పార్షియల్ పాజిటివ్, పార్షియల్ నెగిటివ్. ఇది ఇండ్యూస్ అయిందా లేదంటే ఆటోమేటిక్గా ఆల్రెడీ పర్మనెంట్ డైపోల్ అనేది దీంట్లో ఆల్రెడీ డెవలప్ అయిందా? ఖచ్చితంగా దీంట్లో ఆల్రెడీ పర్మనెంట్ డైపోల్ అనేది డెవలప్ అయింది. ఎందుకు? బికాస్ దే ఆర్ డిఫరింగ్ ఇన్ దేర్ ఎలక్ట్రోనెగటివిటీస్. సో అప్పుడు ఇది ఒక్కసారి దీన్ని అప్రోచ్ అయినప్పుడు దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఇంట్రాక్షన్ బిట్వీన్ దిస్ క్లోరిన్ అండ్ పాజిటివ్ ఛార్జ్. సో దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రాక్షన్ ఈస్ నోన్ యాజ్ డైపోల్ ఇంట్రాక్షన్ ఆర్ డైపోల్ అట్రాక్షన్ అనేది దీని మధ్య ఉంటాయి. అర్థమైందా? మరి ఈ ఫోర్సెస్ ఏంటంటే ఇండ్యూస్డ్ డైపోల్ కంటే కూడా కొంత స్ట్రాంగ్గా ఉంటాయి. అందువల్ల ఏంటంటే దే ఆర్ ఆల్సో సాఫ్ట్ అండ్ నాన్ కండక్టర్స్ బట్ బెటర్ దాన్ దట్ ఆఫ్ ద నాన్ పోలార్ సాలిడ్స్ అనమాట. మరి వీటి యొక్క మెల్టింగ్ పాయింట్స్ మనం కంపేర్ చేసినట్టయితే మెల్టింగ్ పాయింట్స్ ఆఫ్ పోలార్ సాలిడ్స్ ఇస్ మోర్ కంపేర్ టు దట్ ఆఫ్ ద నాన్ పోలార్ సాలిడ్స్. రీజన్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద డైపోల్ ఇంట్రాక్షన్స్ ఆర్ స్ట్రాంగర్ కంపేర్ టు దట్ ఆఫ్ ద ఇండ్యూస్డ్ డైపోల్ ఇంట్రాక్షన్స్. మరి వీటి యొక్క స్టేట్ మనం నార్మల్ రూమ్ టెంపరేచర్ దగ్గర, ప్రెషర్ దగ్గర చూసినట్టయితే దే ఆల్సో ఎగ్జిస్ట్ యాజ్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ లెట్స్ లుక్ అట్ ద డిఫరెంట్ పార్టికల్స్ విచ్ ఆర్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్. అంటే ఈ హైడ్రోజన్ బాండింగ్ ఇన్ మాలిక్యులర్ సాలిడ్స్లో ఏముంటాయంటే ఈ పార్టికల్కి మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉంటుంది. అసలు హైడ్రోజన్ బాండింగ్ ఎలా పాసిబుల్? మనకు రెండు కండిషన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకు హైడ్రోజన్ అనేది హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్కి అటాచ్ అయ్యి ఉండాలి. సో హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అంటే ఏంటి? ఇక్కడ ఆక్సిజన్, నైట్రోజన్ లేదా ఫ్లోరిన్. రెండో కండిషన్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్స్ ఇన్ ద గివెన్ మాలిక్యూల్. ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉండాలి, ఆ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్కి హైడ్రోజన్ అనేది అటాచ్ అయినట్లయితే మనకు హైడ్రోజన్ బాండింగ్ అనేది పాసిబుల్. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ పార్టికల్స్ ఉన్నట్లయితే ఇవి ఏంటంటే దే విల్ షో హైడ్రోజన్ బాండింగ్ మాలిక్యులర్ సాలిడ్స్. వాటిని మనం హైడ్రోజన్ బాండింగ్ మాలిక్యులర్ సాలిడ్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఏంటంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద స్పెషల్ కేస్ ఆఫ్ డైపోల్ ఇంట్రాక్షన్స్. ఇవి కూడా డైపోల్ ఇంట్రాక్షన్సే, కానీ ఇవి ఒక స్పెషల్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాను అనుకోండి, కెన్ ఐ సే వాటర్ మాలిక్యూల్ విల్ కమ్ అండర్ హైడ్రోజన్ బాండింగ్ మాలిక్యులర్ సాలిడ్స్? అంతేనా? మరి ఇక్కడ చెప్పండి నాకు, దిస్ ఈజ్ ఎ పర్మనెంట్ డైపోల్ విత్ పార్షియల్ పాజిటివ్, పార్షియల్ నెగటివ్. ఇక్కడ కూడా పార్షియల్ పాజిటివ్, మరి ఇక్కడ పార్షియల్ పాజిటివ్, పార్షియల్ నెగటివ్. సో ఈ పార్షియల్ పాజిటివ్కి నెగిటివ్ మధ్య కొంత ఇంట్రాక్షన్ అనేది ఉంటుందా? where this is a permanent dipole interaction which is very stronger. ఎందుకంటే పోలరైజేషన్ అంటే డైపోల్ మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ కేసులో. ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి దే విల్ హ్యావ్ బెటర్ ఇంట్రాక్షన్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. సో ద బాండ్ విల్ బి ఎ బిట్ మోర్ స్ట్రాంగర్. అంటే మనం మెల్టింగ్ పాయింట్స్ చూసినట్టయితే దిస్ హ్యాస్ సమ్ వెరీ డీసెంట్ మెల్టింగ్ పాయింట్ కంపేర్ టు దట్ ఆఫ్ ద పోలార్ అండ్ ద నాన్ పోలార్ సాలిడ్స్ అనమాట. మరి ఈ సబ్స్టెన్సెస్ మనం చూసినట్టయితే చాలా వరకు కూడా దే ఎగ్జిస్ట్ యాజ్ వాలటైల్ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ అట్ రూమ్ టెంపరేచర్. ఓకే, నౌ లెట్స్ లుక్ అట్ వాట్ ఆర్ ద అయానిక్ సాలిడ్స్. అసలు అయానిక్ సాలిడ్స్ అనేవి వేటిని మనం అయానిక్ సాలిడ్స్ అని పిలుస్తామంటే ఏ సాలిడ్స్ అయితే ఆర్ మేడప్ ఆఫ్ అయాన్స్ ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ ఎ సాలిడ్ విచ్ ఇస్ నోన్ యాజ్ సోడియం క్లోరైడ్. ఈ సోడియం క్లోరైడ్ అనేది ఎలా తయారవుతుందంటే ఫ్రమ్ Na+ అయాన్ అండ్ Cl- అయాన్ ద్వారా తయారవుతుంది. సో అందువల్ల ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్. అండ్ ఈ పర్టికులర్ అయానిక్ సాలిడ్స్లో ఉండే ఇంట్రాక్షన్ ఏంటంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్
అట్రాక్షన్ అనమాట. అంటే దెర్ ఇస్ సమ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దీస్ టూ పార్టికల్స్ బికాస్ ఆఫ్ పాజిటివ్ చార్జ్ అండ్ నెగిటివ్ చార్జ్. ఈ ఫోర్స్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. విచ్ ఫోర్స్ ఇస్ ఇట్? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనమాట. సో దిస్ ఫోర్స్ ఇస్ స్ట్రాంగర్ హియర్. దట్ ఈస్ ద రీజన్ యూ సీ దెమ్ యాజ్ హార్డ్ సాలిడ్స్ విత్ హయ్యర్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. వాటి యొక్క మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇదే కారణం అనమాట దానికి. అండ్ బట్ అట్ ద సేమ్ టైమ్ ద సాలిడ్స్ ఆర్ ఎ బిట్ బ్రిటిల్ ఇన్ నేచర్. మరి వాటి యొక్క కండక్టివిటీ మనం చూసినట్లయితే దే ఆర్ వెరీ గుడ్ కండక్టర్స్ ఇన్ దర్ ఆక్వస్ సొల్యూషన్స్. వీ ఆల్రెడీ నో దట్ ఒక ఆక్వస్ సొల్యూషన్లో ఒక అయానిక్ సాలిడ్ని మనం వేసినప్పుడు ఏం జరుగుతుందంటే దే అండర్గో వాట్? డిసాసియేషన్ జరుగుతాయి. సో ఈ NaCl అనేది ఏదైతే ఆల్రెడీ పాజిటివ్ నెగిటివ్ చార్జ్ ఉందో in water it will undergo dissociation to form Na++Cl-. Ions అనేవి ఉన్నాయంటే చార్జ్ క్యారియర్స్ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దట్ దే యాక్ట్ యాజ్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మోల్టన్ స్టేట్లో కూడా మనకు డిసాసియేషన్ జరుగుతుంది కాబట్టి దే ఆర్ యాక్టింగ్ యాజ్ గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అర్థమైందా? మరి లెట్స్ లుక్ అట్ ద మెటాలిక్ సాలిడ్స్. అసలు మెటాలిక్ సాలిడ్స్ అంటే ఏంటంటే బేసికలీ దిస్ ఆర్ నథింగ్ బట్ యువర్ మెటల్స్. మనం మెటల్స్లో చూసినట్టయితే దిస్ హోల్ మెటల్, ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ హోల్ థింగ్ ఇస్ ఎ మెటల్, దే ఆర్ మేడప్ ఆఫ్ వాట్? మెటల్ ఆటమ్స్. ఈ మెటల్ ఆటమ్స్లో దే ఆర్ ఎలక్ట్రోపాజిటివ్ ఇన్ నేచర్ ఆల్రెడీ, అవునా కదా? సో ఎలక్ట్రోపాజిటివ్ ఇన్ నేచర్ ఉన్నప్పుడు దే హ్యావ్ ద టెండెన్సీ టు లూజ్ ద ఎలక్ట్రాన్. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దే విల్ యాక్చువల్లీ బీ డీలోకలైజ్డ్ ఆల్ ఓవర్ దిస్ మెటాలిక్ ఆటమ్స్ అనమాట. సో ఇందువల్ల ఏంటంటే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్ on every nucleus will be present అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి దే ఎన్ష్యూర్ దట్ this metallic solids have high electrical and thermal conductivity because of the free electrons and the sea of electrons that are flowing inside this metallic solid. And ఇంకొక విషయం ఏంటంటే this metals will get color and luster because of those particular free electrons అనమాట. And this metal is highly malleable and ductile as well. ఓకే, ఇక్కడ ఇంట్రాక్షన్ ఏంటంటే ఎలక్ట్రాన్స్కి న్యూక్లియస్కి మధ్య ఇంట్రాక్షన్ వల్ల యూ విల్ హ్యావ్ మెటాలిక్ సాలిడ్స్ ఫార్మేషన్. ఓకే, మరి నెక్స్ట్ టైప్ ఆఫ్ సాలిడ్స్ యూ హ్యావ్ ఇట్ కోవలెంట్ సాలిడ్స్. ఈ కోవలెంట్ సాలిడ్స్ అనేవి ఏంటంటే దీస్ ఆర్ ఫార్మ్డ్ బిట్వీన్ non-metal and a non-metal where the type of interaction between this non-metal and non-metal is a covalent bond అనమాట. సో ఈ ఒక పర్టికులర్ నాన్ మెటల్ ఫర్ ఎగ్జాంపుల్ ద బెస్ట్ వన్ యూ కెన్ టేక్ ఇస్ డైమండ్. డైమండ్లో మనకి ఏముంటుంది? కార్బన్ ఉంటుంది. ఈ కార్బన్ చుట్టూ మనకు 4 కార్బన్లు ఉంటాయి. సో ఇక్కడ ఉన్న ఇంట్రాక్షన్ ఏంటంటే దీనికి మధ్య ఉన్న ఇంట్రాక్షన్ ఏంటంటే ఒక కోవలెంట్ బాండింగ్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ బాండ్ విచ్ ఇస్ స్ట్రాంగర్. సో బికాస్ ఆఫ్ దట్ దర్ ఈస్ హై మెల్టింగ్ పాయింట్ టు దిస్ పర్టికులర్ సబ్స్టెన్సెస్. సో మన డైమండ్ మనం చూసినట్టయితే దట్ హ్యాస్ వెరీ హై మెల్టింగ్ పాయింట్, అవునా కదా? సో ఇంకోటి ఏంటంటే this is an outcome of the bond strength between these two particular atoms anamata. So they are hard in nature but brittle. They have higher melting points. You can say diamond as an example, and similarly silicon carbide kuda manam example ga teesukovachu, which is an actually abrasive. Okay, and inkoti entante graphite manam teeskunnatlaithe dani oka structure manam chusinataithe this is what planar in structure, and this has sp2 hybridization and it forms a layer of hexagonal layers అనేది అది ఫామ్ అవుతుంది, అవునా కదా? సో ఈ హెక్సాగనల్ లేయర్స్ అనేవి ఏవైతే ఉంటాయో దే ఎగ్జిస్ట్ ఎ ఫోర్స్ బిట్వీన్ దిస్ లేయర్స్ టు లేయర్. అది ఏంటంటే వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ఫోర్సెస్ ఒక లేయర్కి మధ్య చాలా వీక్గా ఉంటాయి. ఇది లేయర్ 1 అనుకోండి. ఇఫ్ దెర్ ఇస్ లేయర్ 2 హియర్ there is a force of interaction between these two layers which is actually very weak. అందువల్ల ఏంటంటే ఈ వీక్ ఫోర్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ గ్రాఫైట్ అనేది ఏదైతే ఉందో చాలా స్లిప్పరీగా ఉంటుంది. అండ్ దిస్ మేక్స్ ద గ్రాఫైట్ యాక్చువల్లీ రైట్ ఆన్ ద పేపర్. దిస్ ఈస్ ద రీజన్ వై దిస్ ఫోర్సెస్ ఆర్ వీక్. బికాస్ ఆఫ్ దట్ యూ కెన్ యాక్చువల్లీ రైట్ దెమ్ ఆన్ పేపర్. దే ఆర్ సాఫ్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ స్లిప్పరీ ఇన్ nature anamata. Then let's look at the understanding of the arrangement of particles inside this solids. Manam solids ee crystalline solids lo chusinattlaithe ee particles anevi oka proper geometry tho arrange ayi untayi anna vishayam manam already telusukunnam. So the arrangement of this particles in a 3D form is referred to as a crystal lattice anamata. Aa lattice ni manam ikkada chusinattayithe ikkada mana particles, for example if you look at this are arrangement of these particles in this given crystal lattice. సో ఇలా అరేంజ్ అయిన దాన్ని మనం ఏమని పిలుస్తాం? క్రిస్టల్ లాటిస్ అని పిలుస్తాం. అండ్ ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ దగ్గర ఏముంటాయంటే పార్టికల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సాలిడ్ ఉంటాయి. వాటిని మనం లాటిస్ పాయింట్స్ అంటాం, లేదు అంటే లాటిస్ సైట్స్ అని అంటాం అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవ్రీ లాటిస్ పాయింట్
కాన్స్టిట్యూట్స్ టు ద సింగిల్ పార్టికల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దట్ పర్టికులర్ సాలిడ్. ఓకే, మరి ఇంకొక విషయం ఏంటంటే జామెట్రీ ఆఫ్ దిస్ పర్టికులర్ లాటిస్. సో ఇఫ్ యు ఆర్ జాయినింగ్ ఆల్ ద లాటిస్ పాయింట్స్ యూ విల్ గెట్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద జామెట్రీ ఆఫ్ దట్ పర్టికులర్ లాటిస్. అర్థమైందా? మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ లాటిస్, క్రిస్టల్ లాటిస్లో వీ ఆల్రెడీ have understood that there will be repetition of units which will actually form a crystal lattice. ఈ repetition of units నే మనం ఏమంటామంటే యూనిట్ సెల్ అని పిలుస్తాం. ఈ యూనిట్ సెల్ అనేవి ఒకదానికొకటి రిపీట్ అవుతూ ఒక పెద్ద క్రిస్టల్ లాటిస్ గా ఫామ్ అవుతుంది అనమాట. ద సింప్లెస్ట్ యూనిట్ ఈస్ రెఫర్డ్ టు యాజ్ ఎ యూనిట్ సెల్. సో ఇక్కడ మనం ఈ పర్టికులర్ యూనిట్ని మనం ఏమని పిలుస్తాం? యూనిట్ సెల్ అని పిలుస్తాం. అంటే ఇఫ్ ఐఎమ్ మేకింగ్ ద బ్లాక్స్ ఆఫ్ దిస్, ఇఫ్ ఐ యాక్చువల్లీ జస్ట్ లైక్ బ్రిక్స్, ఒక ఇల్లు కట్టాలంటే మనకు బ్రిక్ అనేది కావాలి కదా, అలానే ఇక్కడ ఏంటంటే జస్ట్ టు ఫార్మ్ యువర్ అయానిక్ సాలిడ్ దెర్ ఇస్ ఎ బ్రిక్ దట్ ఈస్ నోన్ యాజ్ యువర్ యూనిట్ సెల్. సో ఈ యూనిట్ సెల్ పేర్చుకుంటూ వెళ్తే యూ విల్ గెట్ వాట్? యువర్ క్రిస్టల్ లాటిస్. అర్థమైందా? మరి ఈ క్రిస్టల్ లాటిస్లో యూ విల్ హ్యావ్ లాటిస్ పాయింట్స్ విచ్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ లాటిస్ సైట్స్. యూనిట్ సెల్ గురించి మనం అర్థం చేసుకున్నాం. అసలు యూనిట్ సెల్ని మనం డిఫైన్ చేయాలంటే దెర్ ఆర్ 6 పారామీటర్స్ దట్ ఆర్ యాక్చువల్లీ యూస్ టు డిఫైన్ ఏ యూనిట్ సెల్. సో యూనిట్ సెల్ అంటే ఏంటి? ఇక్కడ అరేంజ్మెంట్ ఆఫ్ ద పార్టికల్స్. సో ఈ యూనిట్ సెల్లో మనకు 6 పారామీటర్స్ అంటూ ఏంటంటే, సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ వై యాక్సిస్, దిస్ యాజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ దెన్ దిస్ యాజ్ జెడ్ యాక్సిస్గా నేను తీసుకున్నట్లయితే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఐ విల్ టేక్ దిస్ యాజ్ ఏ. ఓకే, దీని ఆపోజిట్ యాంగిల్ ఏమని డిఫైన్ చేస్తారంటే ఆల్ఫా అని డిఫైన్ చేస్తారు. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ వై యాక్సిస్, దిస్ హ్యాస్ బి, మరి ఈ లైన్కి ఆపోజిట్ యాంగిల్ని బీటా అని డిఫైన్ చేస్తారు. ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ డిస్టెన్స్ యాజ్ సి, దెన్ దిస్ ఆపోజిట్ యాంగిల్ ఇస్ డిఫైన్డ్ యాజ్ గామా అనమాట. సో ఈ పారామీటర్స్ని బేస్ చేసుకొని యూనిట్ సెల్స్ క్యాన్ బి క్లాసిఫైడ్ ఇంటూ డిఫరెంట్ వేస్. అంటే ఈ క్రిస్టల్ లాటిస్ని మనం రకరకాల యూనిట్ సెల్లో మనం పెట్టచ్చు అనమాట, ఒక క్రిస్టల్ లాటిస్ని. అవి ఏంటన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. సో బిఫోర్ వీ అండర్స్టాండ్ దట్, ఇప్పుడు ఈ యూనిట్ సెల్స్లో ఈ పార్టికల్స్ అనేవి ఏవైతే అరేంజ్ అయి ఉంటాయో, ఆ సాలిడ్స్ యొక్క పార్టికల్స్ అనేవి ఎలా అయితే అరేంజ్ అయి ఉంటాయో వాటిని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ 2 రకాలుగా చేస్తారు. ఒకటి ఏంటంటే ప్రిమిటివ్ యూనిట్ సెల్స్, అండ్ రెండోది ఏంటంటే సెంటర్డ్ యూనిట్ సెల్స్. అసలు ప్రిమిటివ్ యూనిట్ సెల్స్ అంటే ఏంటంటే మనకు దీంట్లో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా కార్నర్స్ కానీ అరేంజ్ అయి ఉన్నాయి అనుకోండి, ఇలా కార్నర్స్లో మనం ఆ పర్టికులర్ యూనిట్ సెల్ ఏమని పిలుస్తామంటే ప్రిమిటివ్ యూనిట్ సెల్ అని పిలుస్తాం అనమాట. సో ద అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ సాలిడ్ ఇస్ ఓన్లీ అట్ ద కార్నర్స్. ఒకవేళ కార్నర్సే కాకుండా మనకి ఇంకా వేరే అరేంజ్మెంట్ ఏదన్నా ఉన్నట్లయితే వాటిని మనం ఏమని పిలుస్తామంటే సెంటర్డ్ యూనిట్ సెల్స్ అని పిలుస్తాం. అసలు ఈ సెంటర్డ్ యూనిట్ సెల్స్లో కూడా 3 రకాలు ఉన్నాయి. బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనకు పార్టికల్స్ అనేవి ఎవ్రీ కార్నర్స్లో 8 పార్టికల్స్ అనేవి ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకు బాడీ సెంటర్లో కూడా ఇంకొక పార్టికల్ అనేది ఉంటుందన్నమాట. అందుకు దీన్ని మనం బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ అని పిలుస్తాం. సో ద పార్టికల్స్ ఇన్ దిస్ ఆర్ అట్ ద కార్నర్స్ అండ్ ద బాడీ సెంటర్. మరి ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ లాటిస్లో ఎలా ఉంటుందంటే ప్రతి కార్నర్లో కూడా ఒక పార్టికల్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. దాంతో పాటుగా మనకి ఎన్ని ఫేస్ సెంటర్స్ ఉన్నాయంటే ఒక క్యూబ్లో 6 ఫేస్ సెంటర్స్ ఉంటాయి, అవునా కదా? సో ఎవ్రీ సెంటర్ దగ్గర ఎవ్రీ ఫేస్లో 6 సెంటర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ ఫేస్లో దిస్ ఇస్ ద సెంటర్, కరెక్ట్? సో దిస్ విల్ బీ అవర్ సెంటర్. సో ఈ సెంటర్ దగ్గర ఇంకొక ఆటం అనేది ఉంటుంది. ఇలా ఎన్ని ఫేసెస్ ఉంటాయో అన్ని సెంటర్స్ ఉంటాయి కాబట్టి టోటల్ వీ విల్ హ్యావ్ 6 ఫేస్ సెంటర్డ్ యూనిట్స్ అనమాట. అంటే ఫేస్ సెంటర్డ్ పార్టికల్స్ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ ఎఫ్సిసి ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్లో. మరి ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్లో ఎలా ఉంటుందంటే ప్రతి కార్నర్లో కూడా యూ విల్ హ్యావ్ పార్టికల్స్. దాంతో పాటుగా ఏదో ఒక 2 ఆపోజిట్ ఫేస్ సెంటర్స్, అంటే ఒక 2 ఫేస్ సెంటర్స్ ఏవైతే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయో వాటిల్లో యూ విల్ సీ ద ఆటమ్స్ దట్ ఆర్ అరేంజ్డ్, అంటే పార్టికల్స్ దట్ ఆర్ అరేంజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ 1 ఫేస్ సెంటర్, అలానే దీని ఆపోజిట్ ఏంటి? ఇదే కదా. సో ఇక్కడ కూడా మనకు ఇంకొక పార్టికల్ అనేది ఉంటుంది. ఇలా ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. So we will have total 6 faces, right? So any one opposite sides of the particular faces will have particles అనమాట. వీటిని మనం ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్స్ అని పిలుస్తాం. సో ఇప్పుడు మనం తెలుసుకున్న ఎండ్ సెంటర్డ్ యూనిట్ సెల్స్ని దాంతో పాటుగా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద యూనిట్ సెల్స్ని మనం కంబైన్ చేసినట్లయితే వీ విల్ ఎండ్ అప్ గెటింగ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ క్రిస్టల్ సిస్టమ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ సిస్టమ్ మనం ఏమని పిలుస్తామంటే క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ అని పిలుస్తాం. సో ఈ క్యూబిక్ క్రిస్టల్ సిస్టంలో మనం చూసినట్లయితే ఈ డిస్టెన్స్ని కానీ మనం యాజ్ వి సెడ్ దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్.
సో అంటే ఇక్కడ ఇఫ్ దిస్ ఈజ్ ఏ అండ్ ఇఫ్ దిస్ ఈస్ బి అండ్ దిస్ ఈస్ సి అంటే ఇదేంటి మరి ఇక్కడ మనకు బీటా, సికి ఆపోజిట్ గామా, ఏకి ఆపోజిట్ ఆల్ఫా. సో ఈ ఆల్ఫా బీటా గామా అని ఒక యాంగిల్స్ ఏంటంటే 90 degrees అనేది ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ ఏబిసి లెన్స్ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఇది లిటరలీ ఇట్ విల్ ఫార్మ్ లిటరలీ ఎ క్యూబ్ అనమాట. ఇప్పుడు ఇలాంటి యూనిట్ సెల్లో మనకు ఈ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ అనేవి 3 రకాలుగా కనిపిస్తాయి. ఈదర్ ప్రిమిటివ్ మోడల్లో ఉండొచ్చు, అంటే ఓన్లీ కార్నర్స్లో ఉండొచ్చు, లేదంటే కార్నర్స్తో పాటు బాడీ సెంటర్డ్లో ఉండొచ్చు, లేదంటే కార్నర్స్తో పాటుగా ఫేస్ సెంటర్లో కూడా మనకి పార్టికల్స్ అనేది ఉండొచ్చు అనమాట. ఈ సిస్టమ్ని మనం క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్ అని పిలుస్తాం. Then let's look at the one more crystal system, that is tetragonal crystal system. అసలు ఈ tetragonal crystal system అంటే ఏంటంటే, if you look at this very carefully, okay, so this is a crystal lattice. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2 sides మాత్రం ఈక్వల్గా ఉన్నాయి. అంటే if I am taking for example this and this and this as 3 directions, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లెంత్ ఏ అయితే ఈ లెంత్ కూడా ఏ. సో 2 ఈక్వల్ లెంత్స్ అనేవి ఉన్నాయి. మరి ఈ థర్డ్ లెంత్ ఏదైతే ఉందో విచ్ ఈస్ యాక్చువల్లీ సి, అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి బట్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు సి. దాంతో పాటుగా ఎవ్రీ యాంగిల్ ఆర్ ఈక్వల్. సో ఇది మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఇస్ ఎక్స్, దిస్ ఇస్ ఆల్ఫా, దెన్ వాట్ ఈస్ దిస్ గామా అండ్ దిస్ విల్ బి బీటా. ఈ యాంగిల్స్ అన్నీ కూడా 90 degrees ఉంటాయి యాజ్ పర్. మరి వీటిలో అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ మనం చూసినట్టయితే దేర్ ఆర్ 2 types ఆఫ్ అరేంజ్మెంట్ దట్ ఈస్ పాసిబుల్. ఒకటేంటంటే ప్రిమిటివ్ అరేంజ్మెంట్ ఉండొచ్చు, లేదంటే బాడీ సెంటర్డ్ అరేంజ్మెంట్ కూడా ఉండొచ్చు. బాడీ సెంటర్డ్ అంటే యూ విల్ హ్యావ్ ఆల్ అట్ కార్నర్స్ అండ్ వన్ అట్ ద సెంటర్ అనమాట. ఓకే, దెన్ ఇఫ్ యూ లుక్ అట్ ద టైప్ ఆఫ్ పార్టికల్స్ దట్ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ యూనిట్ సెల్ దేనికి ఉంటుంది అని మనం చూసినట్లయితే టిన్ ఆక్సైడ్ కావచ్చు, టైటానియం ఆక్సైడ్ కావచ్చు, కాల్షియం సల్ఫేట్ కావచ్చు, ఇట్లాంటి కైండ్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకే, దెన్ లెట్స్ లుక్ అట్ ద ఆర్థోరోంబిక్ క్రిస్టల్ సిస్టమ్. అసలు ఈ ఆర్థోరోంబిక్ క్రిస్టల్ సిస్టంలో ఏంటంటే ఈ 3 sides ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ ఈక్వల్. అంటే ఇక్కడ చూడండి, దిస్ 3 sides, ఇఫ్ దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ బి and this is C, then A is not equal to B is not equal to C anamata. Okay, no, I think the naming has given different here, so let's follow what is given here. So ikkada mana naming system chusinattlaithe, if this length is A and this length is B and this is C, ఈ లెన్స్ ఏవి కూడా ఈక్వల్గా ఉండవు అని మనకి ఈ ఆర్థోరోంబిక్ క్రిస్టల్ సిస్టమ్ చెప్తుంది. అండ్ కానీ వీటి యొక్క యాంగిల్స్ చూసినట్టయితే మాత్రం బట్ దే ఆర్ స్టిల్ 90. అండ్ వీటి యొక్క అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ మనం చూసినట్లయితే దేర్ ఆర్ 4 different types ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ దట్ ఆర్ పాసిబుల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ యూనిట్ సెల్స్. అదేంటంటే ప్రిమిటివ్ అరేంజ్మెంట్ ఉండొచ్చు, బాడీ సెంటర్డ్ అరేంజ్మెంట్ కైండ్ ఆఫ్ యూనిట్ సెల్లో ఉండొచ్చు, ఫేస్ సెంటర్డ్ అరేంజ్మెంట్ ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం ఎండ్ సెంటర్డ్ కూడా ఉండొచ్చు. ఎండ్ సెంటర్డ్ అంటే 2 faces విత్ all 8 corners are filled with the atoms. మరి ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్ చూద్దాం, దట్ ఈస్ నోన్ యాజ్ హెక్సాగోనల్ క్రిస్టల్ సిస్టమ్. సో ఇక్కడ ఈ హెక్సాగోనల్ క్రిస్టల్ సిస్టంలో దిస్ ఈస్ ద లాటెస్ట్ యూనిట్ సెల్ దట్ యూ హ్యావ్, అంతేనా? సో ఈ యూనిట్ సెల్లో ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ బి, ఇది సి అన్నట్లయితే ఏకి సికి మధ్య ఇక్కడేమో 90 degrees ఉంది, మరి బికి సికి మధ్య కూడా 90 degrees ఉంది. whereas you look at this angle, it is 120, antena? Now here A is B equal to B, so A is equal to B which is not equal to C. మరి alpha beta అనేవి equal to 90 degrees ఉన్నాయి, whereas gamma is equal to 120 degrees ఉన్నాయి. సో ఈ కైండ్ ఆఫ్ యూనిట్ సెల్స్ని మనం హెక్సాగోనల్ క్రిస్టల్ సిస్టమ్ అని పిలుస్తాం అనమాట. మరి ఇంకొకటి చూద్దాం, ట్రయాగోనల్ క్రిస్టల్ సిస్టమ్. సో ఇటువంటి క్రిస్టల్ సిస్టంలో ఎలా ఉంటుందంటే అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్, ఈ సైడ్స్ యొక్క లెన్స్ మాత్రం అన్ని ఏ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి అనమాట. మరి వాటి యొక్క యాంగిల్స్ మనం చూసినట్లయితే ఈ యాంగిల్ ఒకవేళ మనకు ఆల్ఫా అయినట్లయితే దిస్ యాంగిల్ విల్ బి వాట్ బీటా. మరి ఈ రెండిటికి గల యాంగిల్ దిస్ విల్ బి నథింగ్ బట్ గామా. ఈ ఆల్ఫా బీటా గామా మాత్రం 3 ఈక్వల్గా ఉంటాయి, కానీ 90కి మాత్రం ఈక్వల్ అవ్వవు. సో దోస్ కైండ్ ఆఫ్ systems are known as rhombohedral or trigonal crystal systems అనమాట. సో ఇది ఇక్కడ మనకు అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ చూసినట్టయితే ఆల్ ఆఫ్ దెమ్ క్యాన్ బి అవైలబుల్ అట్ ద కార్నర్స్ బికాస్ దిస్ ఇస్ ప్రిమిటివ్ కైండ్ ఆఫ్ యూనిట్ సెల్ అరేంజ్మెంట్. మరి వీటి డిఫరెంట్ టైప్ ఆఫ్ సాలిడ్స్ దట్ విల్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్
క్రిస్టల్ లాటిస్ ఆర్ క్యాల్సినైట్, HGS, సెనబార్ కావచ్చు, ఇవన్నీ కూడా దిస్ కైండ్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్. మరి నెక్స్ట్ థింగ్ విల్ లుక్ అట్ ద మోనోక్లినిక్ క్రిస్టల్ సిస్టమ్. సో ఈ క్రిస్టల్ సిస్టంలో మనం చూసినట్లయితే ABC మూడు కూడా నాట్ ఈక్వల్గా ఉంటాయి. అంటే నౌ విచ్ ఇస్ A, హియర్ ఇట్ ఇస్ A, దిస్ ఇస్ B అండ్ దిస్ ఇస్ C. సో A is not equal to B is not equal to C. మరి వాటి యొక్క యాంగిల్స్ చూసినట్టయితే ఈ ఆపోజిట్ యాంగిల్ ఏంటి? ఆల్ఫా యాంగిల్. మరి బీకి ఆపోజిట్ యాంగిల్ ఇస్ బీటా యాంగిల్, సికి ఆపోజిట్ యాంగిల్ ఇస్ గామా యాంగిల్. సో వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ దిస్ ఆల్ఫా అండ్ గామా ఆర్ ఈక్వల్ టు 90 degrees, కానీ ఈ బీటా యాంగిల్ మాత్రం విల్ నాట్ బి ఈక్వల్ టు 90 degrees. మరి వీటి యొక్క అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ మనం చూసినట్లయితే దే విల్ యాక్చువల్లీ హ్యావ్ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అరేంజ్మెంట్. వన్ ఇస్ ప్రిమిటివ్ అండ్ అదర్ వన్ ఇస్ ఎండ్ సెంటర్డ్. ప్రిమిటివ్ అంటే ఏంటి? కార్నర్స్లో ఉంటాయి. మరి ఎండ్ సెంటర్డ్ అంటే ఏంటి? ఎవ్రీ కార్నర్ విల్ హ్యావ్ ఏ పార్టికల్ విత్ దట్ ఒక రెండు ఆపోజిట్ ఫేసెస్లో మాత్రం యూ విల్ హ్యావ్ particles anamata. So that kind of arrangement is known as end centered. So this is about monoclinic crystal system. Mari triclinic crystal system lo chusinattaithe ఏవి ఈక్వల్ గా ఉండవు. సో A will not be equal to B, B will not be equal to C. Similarly alpha will not be equal to beta, beta will not be equal to gamma. అంటే ఇవి ఏవి కూడా 90 degrees కూడా ఉండవు. సో if this is A, B and C, then this is alpha, this is beta and then this is గామా. అంతేనా? ఇవి ఏవి కూడా ఈక్వల్గా ఉండవు. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ ఉంటాయి. వాటిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అనేవి పాసిబిలిటీ అనేది ఉంటాయి అన్నమాట. సో వెన్ నౌ లెట్స్ లుక్ అట్ ద క్యూబిక్ క్రిస్టల్ సిస్టంలో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. సో ఈ క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్స్లో మనకు వీ హ్యావ్ హౌ మెనీ 3 different kinds of arrangement. ఒకటి ఏంటంటే ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్ సెల్. దాంట్లో ఎలా ఉంటాయి? పార్టికల్స్ అనేవి ఎక్కడ అరేంజ్ అయి ఉంటాయి? ఓన్లీ కార్నర్స్లో అరేంజ్ అయి ఉంటాయి. అంతేనా? So these are the corners where the particles are actually arranged. Correct? సో ఇలా ఒక కార్నర్లో ఉన్న పార్టికల్ అనేది ఎన్ని యూనిట్ సెల్స్తో షేర్ చేసుకుంటుంది అన్న విషయం మనకు తెలియాలి. ఈ ఆటం అయితే ఈ యూనిట్ సెల్లో కొంత భాగం అంతే ఉంది, కానీ ఎంత భాగం ఉంది అన్న విషయం మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇఫ్ ఐఎమ్ యాక్చువల్లీ టేకింగ్ దిస్ వన్ లేయర్, ఓకే, ఈ లేయర్ నేను తీసుకున్నాను అనుకోండి, టాప్ లేయర్, దట్ మీన్స్ ఐఎమ్ టేకింగ్ A, B, C, D లేయర్ని నేను తీసుకున్నాను అనుకోండి. సో ఈ లేయర్కి పైన హాఫ్ ఆఫ్ ద ఆటమ్ విల్ బి ప్రెసెంట్. అవునా? మరి ఈ ABCD లేయర్కి కింద ఇంకో హాఫ్ భాగం అనేది ఉంటుందా? మరి ఒక విషయం చెప్పండి, ఈ కింద హాఫ్ మనం చూసినట్లయితే సో ఇలా ఒక లైన్ వస్తుంది, ఇలా ఇంకొక లైన్ వస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ బిలాంగ్స్ టు ఏ డిఫరెంట్ యూనిట్ సెల్, this belongs to a different unit cell, this belongs to a different unit cell, this belongs to a different unit cell. అంటే ఒక హాఫ్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ షేర్డ్ బై 4 more unit cells. అవునా? సో హాఫ్ అంటే ఎంత? 1/2. ఈ హాఫ్ని ఎన్ని యూనిట్ సెల్స్ షేర్ చేసుకుంటున్నాయి? 4 unit cells. అంటే ఈచ్ యూనిట్ సెల్కి ఎంత భాగం అనేది వెళ్తుంది? 1/8 part ఆఫ్ దిస్ పర్టికులర్ ఆటమ్ ఈస్ గోయింగ్ టు ఈచ్ యూనిట్ సెల్. అంటే ఈ ప్రిమిటివ్ క్యూబిక్ యూనిట్ సెల్స్లో ఏం జరుగుతుందంటే మనకు ఈ క్యూబిక్ యూనిట్ సెల్స్లో ఎలా ఉంటుందంటే ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కార్నర్ ఆటమ్స్, ఓకే, ఈ కార్నర్ ఆటంలో ఒక కార్నర్ ఆటమ్ 1/8 part ఒక యూనిట్ సెల్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇలాంటి కార్నర్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ టోటల్? 1. సో ఇక్కడ ఉన్న అన్ని భాగాలు కలిపితే మనకు ఈక్వలెంట్గా వచ్చేది ఒక ఆటమ్ మాత్రమే. అంటే ఈ క్యూబిక్ క్రిస్టల్ సిస్టంలో ప్రిమిటివ్ యూనిట్ సెల్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఉంటే దానికి ఓవరాల్ ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ క్రిస్టల్ లాటిస్ విల్ బి ఓన్లీ ఈక్వల్ టు 1 అన్నమాట. మరి లెట్స్ లుక్ అట్ ద బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్. సో ఈ యూనిట్ సెల్లో మనకు పార్టికల్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి ఏంటంటే ప్రతి కార్నర్లో కూడా మనకు ఒక పార్టికల్ అనేది ఉంటుంది. అవునా? సో వీ హ్యావ్ హౌ మెనీ టోటల్ 8. అంతేనా? సో ఈ 8 కార్నర్స్ కాకుండా ఒక పార్టికల్ మాత్రం సెంటర్లో ఉంటుంది. సో ఈ సెంటర్లో ఉందంటే ఈ పార్టికల్ మొత్తం ఆ ఒక్క యూనిట్కే డివోట్ అయినట్లేనా? సో దట్ మీన్స్ కెన్ ఐ సే ద బాడీ సెంటర్డ్ ఆటమ్, బాడీ సెంటర్ ఆటమ్ అనేది ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి ఈ యూనిట్ సెల్లో? ఒకటే ఆటమ్ ఉంది. అండ్ దిస్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ ఓన్లీ టు 1 యూనిట్ సెల్. హెన్స్ ఇట్ విల్ బీ ఈక్వల్ టు 1 atom is actually being added into this particular unit cell. Mari then how about the corner atoms? So manam corner atoms manam chusinattlaithe enni corners unnayi? 8 corners unnayi. So 8 corners lo each corner lo unde atom
ఎంత భాగం ఈ పర్టికులర్ యూనిట్ సెల్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది? 1/8 పార్ట్. సో 8 into 1/8 విచ్ విల్ బి ఆల్సో ఈక్వల్ టు 1. అంటే ఒక బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్లో మనకు 1 2 3 4 5 6 7 8 9 డిఫరెంట్ ఆటమ్స్ అరేంజ్ అయినప్పటికీ కూడా ద ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్ విల్ బి హౌ మచ్? 1 + 1 దట్ ఈస్ ఈక్వలెంట్ టు టోటల్ 2 మాత్రమే. క్లియర్? మరి లెట్స్ లుక్ అట్ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ ద క్యూబిక్ లాటిస్, దట్ ఈస్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. ఈ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ మనం చూసినట్లయితే యూ విల్ హ్యావ్ 8 కార్నర్స్. అవునా? దిస్ ఆర్ ద 4 కార్నర్స్ అండ్ దిస్ ఆర్ ద అదర్ 4 కార్నర్స్. సో 4 కార్నర్స్లో మనకు కాంట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది? సో ఈచ్ we have 8 corners and each corner will contribute 1/8 part of its atom to this particular crystal lattice. So this will be equivalent to 1 atom overall contribution of all the corners to this particular unit cell. Mari face centered ante there are 6 faces. So 6 faces ante obviously each face is shared by 2 unit cells. Ante can I say that oka face anedi ఎంత పార్ట్ ఆఫ్ ఆటమ్ ని తీసుకుంటుంది? ఓన్లీ హాఫ్. సో హాఫ్ పార్ట్ ఆఫ్ ద ఆటమ్ ఈజ్ యాక్చువల్లీ కాంట్రిబ్యూటింగ్ టు 1 యూనిట్ సెల్. అంతేనా? ఇలాంటి ఫేసెస్ ఎన్ని ఉన్నాయి మనకి మన దగ్గర? 6 ఫేసెస్ ఉన్నాయి ఈ ఫేస్ సెంటర్డ్లో. సో 6 ఫేసెస్లో మనకి 6 ఆటమ్స్ ఉన్నాయి. సో దట్ మీన్స్ ఈచ్ ఫేస్లో మనకు హాఫ్ భాగం మాత్రమే కాంట్రిబ్యూట్ అవుతుంది. సో హాఫ్ ఇంటూ 6 దట్ విల్ బి ఈక్వల్ టు టోటల్ 3 అనమాట. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఫేస్ centered atoms వల్ల వచ్చే భాగం అన్నమాట. సో కెన్ ఐ సే ద టోటల్ అమౌంట్ విల్ బి హౌ మచ్? ద టోటల్ ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ atoms that are present inside the face central cubic lattice will be how much? 3 + 1 that will be equivalent to 4. అంతేనా? దిస్ ఇస్ రైట్. సో కానీ ఇక్కడ మనం చూసినట్లయితే 8 + 6 హౌ మచ్ ఇన్ టోటల్? 12 ఉన్నాయి. సో లిటరలీ వీ హ్యావ్ 12 atoms, but the effective contribution of all the overall number of atoms that are present in this face centered cubic lattice will be only equivalent to 4 మాత్రమే. Okay? Did you understand the contribution of these particles? మరి వీటిలో ప్యాకింగ్ ఎలా ఉంటుంది అన్న విషయం మనం ఒకసారి చూద్దాం. సో మనం ఒక యూనిట్ సెల్ గురించే మాట్లాడాం. సో ఇలా యూనిట్ సెల్ కలిపితే మనకు ఒక పెద్ద క్రిస్టల్ లాటిస్ అనేది ఫామ్ అవుతుంది. వాటిల్లో అసలు ఈ ఆటమ్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి? ఒకదానికొకటి ఎలా అరేంజ్ అయి ఉంటాయి? ఇలా అరేంజ్ అయిన దానివల్ల వాటిలో ఉండే ఎంటీ స్పేసెస్ ఎంత ఉంటాయి అన్న విషయాన్ని కూడా విల్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్. ఓకే? సో ఇప్పుడు మనం చూసినట్లయితే లెట్స్ లుక్ అట్ ద 1 డైమెన్షనల్ అరేంజ్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్యాకింగ్. సో ఒక యూనిట్ సెల్ అనే ఒక 1 డైమెన్షనల్ అంటే ఒక సింగిల్ లైన్ ఆఫ్ అరేంజ్మెంట్ మనం తీసుకున్నట్లయితే దిస్ విల్ బి ద సింగిల్ లైన్ ఆఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఇన్సైడ్ ద క్రిస్టల్ లాటిస్. అంటే ఇక్కడ ప్రతి 1 డైమెన్షనల్ అరేంజ్మెంట్లో ఈ పార్టికల్ అనేది ఎన్ని పార్టికల్స్తో నేబర్తో కాంటాక్ట్తో ఉంది? దట్ విల్ బి 1 and here 2. So because of this, in the closed packing in 1 dimension, the coordination number of the atom will be actually equivalent to 2 anamata. So that means this is 1 atom and this will be other atom. So ye atom తీసుకున్నా కూడా it will be in contact with 2 neighboring atoms. Hence the coordination number is 2 అనమాట. అసలు కోఆర్డినేషన్ నెంబర్ అంటే ఏంటంటే ఒక ఆటమ్ అనేది ఎన్ని నేబరింగ్ ఆటమ్స్తో కాంటాక్ట్లో ఉంది అన్న విషయమే మనకు తెలియజేసేదే కోఆర్డినేషన్ నెంబర్ అనమాట. సో 1 డైమెన్షన్లో మనకు కోఆర్డినేషన్ నెంబర్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. ఓకే? దెన్ హౌ అబౌట్ 2D అరేంజ్మెంట్? సో ఈ 2D అరేంజ్మెంట్లో మనకు 2 రకాల అరేంజ్మెంట్ వస్తాయి. ఒక అరేంజ్మెంట్ ఏంటంటే ఈ ఒకటే షీట్ మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని చెప్పాను అనుకోండి. సో ఇక్కడ ఒక స్పియర్ పెట్టుకుంటూ వెళ్ళాను. ఓకే? దాని తర్వాత ఆ స్పియర్కి పక్కనే ఇంకొక స్పియర్ ఇలా అతికించి నేను పెట్టాను. ఓకే? సో ఇలా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాను. సో ఒకదాని కింద ఎగ్జాక్ట్లీ దాని కింద ఇంకొకటి ఇలా అరేంజ్ చేసుకుంటూ నేను వెళ్ళాను. అలానే థర్డ్ రోలో కూడా ఇలానే అరేంజ్ చేసుకుంటూ ఒకదాని కింద ఒకటి. సో ఈ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ ఏమని పిలుస్తారంటే ఏ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్ అని పిలుస్తారనమాట. అండ్ ఇంకొక విషయం చూసినట్టయితే ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఈచ్ ఆటమ్, ఒక ఆటమ్ నేను తీసుకున్నట్లయితే దిస్ విల్ బి సరౌండెడ్ బై హౌ మెనీ ఆటమ్స్? 4 ఆటమ్స్. అంటే చూడండి, దిస్ విల్ బి ఈ ఆటమ్ అనేది 1 2 3 and 4 ఆటమ్స్ ఈ ఒక్క ఆటమ్ని సరౌండ్ చేస్తాయి. అవునా కదా? సో ఈ ప్యాకింగ్ని మనం ఏమని పిలుస్తామంటే స్క్వేర్ క్లోజ్డ్ ప్యాకింగ్ ఇన్ 2 డైమెన్షన్ అని పిలుస్తాం. సో ఇఫ్ యూ లుక్ అట్ దిస్, 1 is surrounded by 4 atoms.
క్లియర్? సో వాట్ టైప్ ఆఫ్ ప్యాకింగ్ ఇస్ దిస్ నోన్ యాజ్ స్క్వేర్ క్లోజ్ ప్యాకింగ్ అనమాట. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 4 ఇలా కలిసినప్పుడు ఇక్కడ కొంత స్పేస్ అనేది మనకు ఫామ్ అవుతుంది. ఐ విల్ షో యూ వెరీ క్లియర్లీ. సో క్యాన్ యూ సీ దిస్ స్పేసెస్ దట్ ఈస్ క్రియేటెడ్ హియర్? మనకి ఇక్కడ కొంత స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది, అవునా? కరెక్టే కదా? రిమెంబర్ దిస్. నౌ లెట్స్ గో టు ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ విచ్ ఇస్ నోన్ యాజ్ ఏబిఏబి కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్. అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక లేయర్ ఆఫ్ ఆటమ్ని మనం అరేంజ్ చేసిన తర్వాత, ఇది ఒక లేయర్ ఆఫ్ ఆటమ్ని మనం ఇలా అరేంజ్ చేసిన తర్వాత వీటి యొక్క డిప్రెషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే వీటి యొక్క కింద సందులు ఉంటాయి చూసారా, ఈ సందుల్లో మళ్ళీ ఆటమ్స్ పెట్టుకుంటూ వెళ్తాం. 1 2 ఇలా సందుల్లో పెట్టుకుంటూ వెళ్తాం, మళ్ళీ వీటి సందుల్లో పెట్టుకుంటూ వెళ్తాం. సో ఇలా అరేంజ్మెంట్ మనం ఏమని పిలుస్తాం అంటే ఏబి కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఇది ఇలా సందుల్లో ఇక్కడ పెట్టినప్పుడు ఇఫ్ దిస్ ఇస్ ఏ అండ్ దిస్ ఇస్ బి, ఇక్కడ వచ్చే లేయర్ ఏదైతే ఉందో బికి సిమిలర్గా ఉంటుంది. అందుకని దీన్ని ఏబి కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ అని పిలుస్తారు. అండ్ ఇక్కడ మనం ఒకటి గమనించినట్లయితే ఒక్క ఆటమ్ అనేది ఎన్ని ఆటమ్స్ చుట్టూ ఉంది చూడండి, 6 ఆటమ్స్ చుట్టూ ఉంది, అవునా కదా? సో ఇలా అరేంజ్ చేసినప్పుడు ఒక ఆటమ్ చుట్టూ మనకు 1 2 3 4 5 6 అంటే 6 ఆటమ్స్ అనేది ఒక ఆటమ్ ఇది చుట్టూ ఉన్నాయి. సో బికాస్ ఆఫ్ దట్ కెన్ ఐ సే ఇన్ దిస్ 2-dimensional అరేంజ్మెంట్ ఆఫ్ ఏబి ప్యాకింగ్ ద కోఆర్డినేషన్ నెంబర్ ఆఫ్ ద ఆటమ్ ఇస్ నథింగ్ బట్ హౌ మచ్? 6. అంటే ఒక ఆటమ్ని ఈ 6 చుట్టుముట్టాయి కాబట్టి దీని యొక్క కోఆర్డినేషన్ నెంబర్ మనం 6 అని పిలుస్తాం. అర్థమైందా? డూ యూ గెట్ దిస్? దెన్ నౌ లెట్స్ లుక్ అట్ ద స్పేసెస్. నేను ఇంతకుముందు ఇలా 3 ఆటమ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ స్పేస్ ఉంది, అవునా? కరెక్టేనా? దీన్ని ఏ అరేంజ్మెంట్ అన్నాం? ఏబి కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ అన్నాం. మరి ఈ కేసులో చూసినట్లయితే మనకున్న స్పేస్ ఇది, అవునా? దిస్ ఈజ్ ఆల్ ద స్పేస్ దట్ వీ హ్యాడ్. ఓకే, నాకు ఒక విషయం చెప్పండి, ఏ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్లో ఎక్కువ స్పేస్ ఉందా, లేదంటే ఏబి కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్లో ఎక్కువ స్పేస్ ఉందా? ఏబిలో చాలా తక్కువ ఉంది, ఏఏలో చాలా ఎక్కువ ఉంది. అంటే ద స్పేసెస్ ఆర్ నోన్ యాజ్ ఎంటీ స్పేసెస్ ఆర్ వాయిడ్ స్పేసెస్. సో ద వాయిడ్ స్పేసెస్ ఆర్ మోర్ when it comes to AA kind of arrangement, whereas void spaces are less when it comes to AB kind of arrangement. అర్థమైందా? సో దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. మరి వాయిడ్స్ అంటే ఏంటి అంటే, ఇలా ఇప్పుడు మనం చూసినట్లయితే 3 ఆటమ్స్ ఇలా ఏబి అరేంజ్మెంట్ మనం చేసినప్పుడు మనకి ఇలా ఎప్పుడైతే మనకి ఇక్కడ ఒక లేయర్ ఇలా ఫామ్ అవుతుంది, అంటే వాటి యొక్క డిప్రెషన్స్లో మనం ఇంకొక ఆటమ్ ఇలా ప్లేస్ చేస్తాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ ఈజ్ 1 లేయర్, ఓకే, మరి వీటి యొక్క డిప్రెషన్స్లో ఇంకొక లేయర్ని మనం పెడతాం, అంతేనా? సో లైక్ దిస్, కరెక్టే కదా? సో ఇవి 2 అతుక్కొని ఉంటాయి. సో ఇలా మనం డిప్రెషన్స్లో పెట్టుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ 3 కలిసి ఇక్కడ మనకు కొంత ట్రయాగనల్ స్పేస్, అంటే కొంత ట్రయాగనల్ స్పేస్ లాగా ఇక్కడ మనకి ఏర్పడింది, అవునా? ఇప్పుడు ఈ స్పేస్ మీద మనం ఇంకొక ఆటమ్ని పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, ఇలా ఇక్కడ, అలానే ఇక్కడ కూడా ఈ స్పేస్ మీద ఇలా పెట్టినప్పుడు మనకి ఇక్కడ కొంత స్పేస్ అనేది ఏర్పడుతుంది, అవునా కదా? దీన్ని మనం ఏమని పిలుస్తామంటే టెట్రాహెడ్రల్ వాయిడ్ అని పిలుస్తాం. ఎందుకు టెట్రాహెడ్రల్ వాయిడ్ అని పిలుస్తామంటే చూడండి, ఇఫ్ దెర్ ఈస్ అన్ ఆటమ్ హియర్, ఇఫ్ యు ఆర్ యాక్చువల్లీ జాయినింగ్ ఆల్ ద వర్టిసెస్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆటమ్, ఇట్ విల్ ఫార్మ్ ఏ టెట్రాహెడ్రల్. అందుకు మనం దీన్ని టెట్రాహెడ్రల్ హోల్ అని పిలుస్తాం, ఆర్ టెట్రాహెడ్రల్ వాయిడ్ అని పిలుస్తాం అనమాట. అలానే మనం ఏబి కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ చేసినప్పుడు వెన్ యు ఆర్ ఫిల్లింగ్ దిస్ trigonal void, and ఈ trigonal space ni if you are trying to fill it with not a single atom, 3 atoms, that will result in the formation of an octahedral hole anamata. Ante or octahedral void anedi form avutadi. Ardhamainda? So do you understand 2 different types of words? So ikkada AB kind of arrangement meeda మనం ఇంకొకటి ఈ డిప్రెషన్లో ఇక్కడ వేసినట్లయితే మనకి ఇక్కడ టెట్రాహెడ్రల్ వాయిడ్ అనేది ఫామ్ అవుతుంది. మరి ఇక్కడ ఏబి అరేంజ్మెంట్ మీద వీఆర్ పుట్టింగ్ 3 different atoms which are not putting into the depressions. సో దీనివల్ల మనకి ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంటి? ఆక్టాహెడ్రల్ వాయిడ్. ఓకే, మరి నెక్స్ట్ థింగ్, నౌ లెట్స్ లుక్ అట్ దిస్ క్లోజ్డ్ ప్యాక్డ్ స్ట్రక్చర్స్. సో ఇలా మనకు రకరకాల ప్యాకింగ్ చూసాం. 3-dimensionలో ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మనకు ప్యాకింగ్, 2Dలో ప్యాకింగ్ అంటే తెలుసు. ఇప్పుడు 3Dలో ప్యాకింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు 2D. సో మనం ఒక ప్యాకింగ్ తీసుకొని ఇంకొక ప్యాకింగ్ మీద ఎగ్జాక్ట్గా దాని మీద పెట్టుకుంటూ వెళ్ళామనుకోండి, దీన్ని ఏ కైండ్ ఆఫ్ ప్యాకింగ్ అని పిలుస్తారు. సో యూ హ్యావ్ వన్ మోర్ హియర్. డూ యూ అండర్స్టాండ్ దిస్? దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్
సింపుల్ క్యూబిక్ లాటిస్. సో దీన్ని మనం ఎస్సిసి అని కూడా మనం పిలుస్తాం అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ఎస్సిసి అంటే ఎస్సిసిలో ఇలా ఫామ్ అయినట్టు మనకున్న అరేంజ్మెంట్ ఏఏ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్. మరి ఇక్కడ ఏబి కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ మనం చూసినట్లయితే దిస్ కైండ్ ఆఫ్ ప్యాకేజ్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఏ హెక్సాగాన్ హియర్. ఇక్కడ మనకు ఒక హెక్సాగాన్ అనేది ఫామ్ అయి ఉంటుంది ఇలా. ఓకే, సిమిలర్లీ హియర్ దెర్ ఇస్ ఎ ట్రయాంగిల్. ఓకే, మరి ఇక్కడ కూడా సేమ్ ఒక హెక్సాగాన్ అనేది ఫామ్ అయి ఉంటుందా? Now you look at this kind of packing is known as hexagonal close packing. దీన్ని మనం HCP అని పిలుస్తాం, హెక్సాగనల్ క్లోజ్ ప్యాకింగ్ అని మనం పిలుస్తాం అనమాట. సో ఈ ప్యాకింగ్ ఎలా ఫామ్ అవుతుందంటే దిస్ ఈజ్ ఏబి లేయర్. ఈ బి మీద ఉన్న టెట్రాహెడ్రల్ వాయిడ్స్ని మనం మళ్ళీ మూసేయడానికి ప్రయత్నించినప్పుడు, సో వైల్ క్లోజింగ్ ద టెట్రాహెడ్రల్ వాయిడ్స్, క్లోజింగ్ వాయిడ్స్ని మనం క్లోజ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు మనకి ఇక్కడ ఫామ్ అయ్యేది ఏబి కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్. సో ఇలా పెట్టినప్పుడు ఇక్కడ కూడా ఏ కైండ్ ఆఫ్ సిమిలారిటీ వస్తుంది. అదే కానీ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు క్లోజ్ ద ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ వైల్ క్లోజింగ్ octahedral voids, it will result in the formation of ABC kind of arrangement anamata. So this is nothing but your FCC అని పిలుస్తాం, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ అని పిలుస్తాం అనమాట. సో దిస్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఎస్సిసి. ఏబి కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్ మనకు ఫామ్ అయ్యేది హెచ్సిపి ఫామ్ అవుతుంది, హెచ్సిసి ఫామ్ అవుతుంది. అండ్ సిమిలర్లీ ఈ ఏబిసి ఫామ్లో ఎఫ్సిసి అనేది మనకు ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ ఆర్ ఫేస్ సెంటర్డ్ ప్యాకింగ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. డూ యూ అండర్స్టాండ్ దిస్? క్లియర్? మరి నౌ లెట్స్ లుక్ అట్ ద నంబర్ ఆఫ్ వాయిడ్స్ ఇన్ ఏ పర్టికులర్ లాటిస్. సో ఇది ఒక పర్టికులర్ లాటిస్లో ఎన్ని వాయిడ్స్ ఉన్నాయి, ఒక యూనిట్ సెల్ ఎన్ని వాయిడ్స్ ఉన్నాయి అనేది ఎలా చెప్తారంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద యూనిట్ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇఫ్ ఐఎమ్ టేకింగ్, so let's see what exactly they are saying, then let's take an example. So ఇక్కడ number of tetrahedral voids are nothing but 2 times of the atoms in a given lattice unit cell. So ఒక యూనిట్ సెల్లో కంటే కూడా 2 times of more number of atoms అనేవి ఉంటాయి tetrahedral voids. మరి octahedral voids will be equal to the number of atoms in a lattice unit cell. అర్థమైందా? We will use this particular formula in just 2 minutes. Okay, remember this too. మరి ionic solids, మనం అయానిక్ సాలిడ్స్ని కానీ మనం తీసుకున్నట్లయితే మనకు 2 రకాల పార్టికల్స్ ఉంటాయి దాంట్లో. ఒకటి ఏంటి, పాజిటివ్ ఛార్జ్ పార్టికల్స్ ఉంటాయి, నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్ ఉంటాయి. చాలా వరకు మనం చూసినట్టయితే ద నెగిటివ్ ఛార్జ్ సైజ్ విల్ బి మోర్ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద పాజిటివ్ ఛార్జ్. అందువల్ల ఏంటంటే దిస్ విల్ యాక్చువల్లీ టేకప్ దిస్ క్లోజ్డ్ ప్యాక్ స్ట్రక్చర్స్ని ఇవి తీసుకుంటాయి. ఓకే, మరి ఈ పాజిటివ్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో దే ఎంటర్ ఇన్ టు ద వాయిడ్స్. This will take the position inside the voids, whereas this will take the position at the closed pack vertices. ఆ స్ట్రక్చర్లో ఇవి తీసుకుంటాయి అనమాట. Do you understand this? This becomes the particles of this crystal lattice structure. This gets accommodated into the voids. And ఇంకొక విషయం ఏంటంటే ప్రతి వాయిడ్ ఇలా ఇది క్లోజ్డ్ ప్యాక్ ఫామ్ అయినప్పటికీ కూడా దాంట్లో ఫామ్ అయ్యే వాయిడ్స్ అన్నిట్లో కూడా మనకు ఈ క్యాటయాన్స్ అనేవి ఉంటాయి అనడానికి గ్యారంటీ లేదు. ఇట్ విల్ ఆక్యుపై సర్టెన్ నెంబర్ ఆఫ్ voids inside this particular crystal lattice. It doesn't mean that the number of voids will be always equal to the number of particles inside that crystal lattice. అది దేని మీద డిపెండ్ అవుతుంది అనేది కూడా we will try to understand in 2 more minutes. Okay, so did we learn about small ions goes to voids, bigger ions goes to closed packet structures. Not all voids are occupied in ions based on the size. Okay, మరి నెక్స్ట్ థింగ్, now let's take this example. So this is an FCC lattice, అవునా, or face centered cubic lattice. ఇక్కడ మనకు 8 కార్నర్స్ ఉన్నాయి, 6 ఫేస్ సెంటర్స్లో ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ, సో దిస్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇట్ ద ఫేస్ సెంటర్, అవునా, దిస్ ఈస్ ఆల్సో అట్ ద ఫేస్ సెంటర్. మరి దిస్ ఈస్ అట్ ఏ కార్నర్ అండ్ కార్నర్, అంతేనా? నౌ ఇఫ్ యూ లుక్ అట్ దిస్, okay, this is not involved here, so this is not required. Now if you look at this very carefully, is this forming a tetrahedral? చూడండి ఇక్కడ, this is forming a tetrahedral. So ఇక్కడేమో this is triangular, okay, this is like this, ఇది ఇక్కడ ఉంది అనుకోండి. So this is forming a tetrahedral here just like this. So ఇక్కడ triangle with
which is actually going on to this vertices. So this is one tetrahedral that is formed in 1/8th part of this particular cube. Antena 1, 2, 3, 4, 5, 6, 7, 8 parts లో ఇది 1/8th part లో ఒక టెట్రాహెడ్రల్ అనేది ఉంది. దట్ మీన్స్ ఇక్కడ మనకి ఎన్ని 1/8th parts ఉన్నాయి? 8 parts ఉన్నాయి. సో దట్ మీన్స్ కెన్ ఐ సే దర్ ఆర్ 8 టెట్రాహెడ్రల్ వాయిడ్స్ ఇన్ దిస్ పర్టికులర్ ఎఫ్సిసి. అంటే ఎఫ్సిసిలో నాకు టెట్రాహెడ్రల్ వాయిడ్స్ అనేవి వాయిడ్స్ అనేవి 8 ఉన్నాయి. అంతేనా? మరి ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ ఎన్ని ఉన్నాయి అని మనం చూసినట్లయితే, సో లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ హియర్. సో ఇఫ్ యూ లుక్ అట్ దిస్, సో ఇక్కడ చూడండి, ఒక ఆక్టాహెడ్రల్ వాయిడ్ ఏంటంటే అన్ని ఫేస్ సెంటర్స్ని కలుసుకుంటాయి. సో ఈ ఫేస్ సెంటర్ దీన్ని టచ్ అవుతుంది, ఇది దీన్ని టచ్ అవుతుంది, ఇది దీన్ని టచ్ అవుతుంది. సో ఈ ఆరిటిని నేను కంబైన్ చేసినప్పుడు ఐ విల్ ఎండ్ అప్ గెట్టింగ్ వన్ ఆక్టాహెడ్రల్ వాయిడ్. సో ఇవన్నిటిని నేను కంబైన్ చేసినప్పుడు నాకేమొచ్చింది చూడండి. సో దిస్ ఈజ్ వన్ అట్ ద ఫేస్ సెంటర్, దిస్ ఈజ్ ఆల్సో అట్ ద ఫేస్. ఇది కిందది, ఇది సైడ్స్, ఇది పైనది, ఇది సైడ్స్. ఈ 4 sides ఇవేమో పైనది. సో ఇది కలిపితే నాకు ఒక సింగిల్ ఆక్టాహెడ్రల్ వాయిడ్ విచ్ ఇస్ కంప్లీట్లీ ప్రెసెంట్ ఇన్ సైడ్ ద ఎఫ్సిసి అయితే వచ్చింది. అవునా? దాంతో పాటుగా ఇక్కడ గమనించండి మీరు. సో దెర్ ఈస్ ఎ ఫార్మేషన్ ఆఫ్ వన్ మోర్ వాయిడ్ హియర్. సో ఇక్కడ దిస్ ఈజ్ వన్ ఫేస్ సెంటర్. అవునా? And similarly here you have one more face center. Okay, so ikkada idi moodu kuda okate atom ki sambandhinchina bhagame kada. So this is face center, one corner, antena. Whereas this one is shared by how many? If you look at this, idi ఎన్ని వాటిలతో షేర్ చేస్తుందో చూడండి. 4 atoms తో షేర్ చేస్తుంది. అవునా? There is one octahedral void. This one octahedral void is shared by 4 atoms. So ఇది హాఫ్ దీనికి, దీని ముందర ఉన్న దానికి ఇంకో హాఫ్, ఈ ముందర ఉన్న దాని పక్కనకి ఇంకో హాఫ్, 1/4, దాని వెనకాల దానికి 1/4. సో ఇక్కడ మనకు ఒక్క యూనిట్ సెల్ అనేది 1/4th part ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్ని షేర్ చేస్తుంది. అవునా? 1/4th part ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్. సో ఇలాంటి కార్నర్స్ మనకి ఎన్ని ఉన్నాయి దీంట్లో మొత్తం చెప్పండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దిస్ ఈస్ 1, 2, 3, 4, 5, 6 అలా మనకు 12 వస్తాయి. అవునా? సో 12 edges వస్తాయి. సో దట్ మీన్స్ ఇఫ్ యూ లుక్ అట్ దిస్, ఐ జస్ట్ కౌంట్ 1 by 1. సో ఇక్కడ దిస్ ఈస్ 1, 2, దిస్ విల్ బి 3, దిస్ విల్ బి 4. సో ప్రతి ఎడ్జ్కి కూడా ఒక ఆక్టాహెడ్రల్ వాయిడ్ వస్తుంది. సో ఇక్కడికి 4 వచ్చేసినట్టు. మరి ఇక్కడ 5, మరి ఇక్కడ 6, 7, then here you will have 8, 9, 10, 11, 12 ఉన్నాయి. సో టోటల్ 12 edges ఉన్నాయి. సో 12 edgesకి ఇక్కడ మనకు 12 ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ అనేది ఎంత షేర్ చేసుకున్నాయి? ఓన్లీ 1/4th part by each octahedral void. సో టోటల్ 12. సో కెన్ ఐ సే దిస్ విల్ బి ఈక్వల్ టు హౌ మచ్? 3. అంతేనా? ద నంబర్ టోటల్ నంబర్ ఆఫ్ effective అంటే టోటల్ నెంబర్ అంటే టోటల్ ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ విల్ బి ఈక్వల్ టు హౌ మచ్? 3. మరి ఇక్కడ మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఆక్టాహెడ్రల్ వాయిడ్స్ దీని లోపల ఉన్న దానివల్ల ఎన్ని వచ్చాయి? ఇక్కడ 3 + 1, దట్ ఈస్ 1 × 1, విచ్ విల్ బి ఈక్వల్ టు హౌ మచ్? 1. సో టోటల్, సో ఓవరాల్ ఎంత వచ్చింది మనకు ఆక్టాహెడ్రల్ వాయిడ్స్? which is equal to 4 వచ్చాయి. So if you are using the formula, what is the number of atoms in a given FCC? So number of atoms FCC లో మనకు number of atoms అనేవి 4 ఉన్నాయి. అంతేనా? Equal to 4. Correct? Then what will be the number of tetrahedral voids? 2 × 4, which is equal to 8. Then how about octahedral voids? This is tetrahedral voids, and similarly octahedral voids will be equal to exactly 4, that is 4 × 1. So is this same? Overall tetrahedral voids are equal, whereas octahedral voids are also 8. Do you understand this? You can use the formula or you can analyze the number of voids in a given sample. Mari next thing. So a compound is formed by 2 elements X and Y. Okay. సో కెమికల్ ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ ఎలా కనుక్కోవచ్చు అనేది ఇక్కడ మనం ఒకసారి ప్రయత్నిద్దాం. ఇక్కడ సో ఒక కాంపౌండ్ అనేది ఈజ్ ఫార్మ్డ్ బై X and Y అంటున్నారు. ఓకే, ఆటమ్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్ Y
అంటే Y ఒక anions. So that means this is an anion. Okay. Makes CCP, cubic centered packing, and those of the element X occupies all the octahedral voids. అంటే X అనేది ఒక పర్టికులర్ యూనిట్ సెల్ని మనం తీసుకున్నట్లయితే దానిలో మనకు ఈ anions Y అనేవి ఏవైతే ఉన్నాయో దే ఆర్ టేకింగ్ దిస్ ప్లేసెస్ ఆఫ్ ద CCP. అంటే ఇది FCC. సో బేసికలీ కార్నర్స్, ఫేస్ సెంటర్స్ ఇవి తీసుకుంటున్నాయి. సో కెన్ ఐ సే ఒక యూనిట్ సెల్లో ద టోటల్ ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ Y total will be equal to how much? 1/8 into 8 plus 1/2 into 6, that will be equal to 4. అంతేనా? So the total number of atoms will be equivalent to 4 అనమాట Y. మరి X అనేవి ఎన్ని ఉంటాయి? So that means they are saying that X is occupying all the octahedral voids. అసలు మనకి CCPలో ఎన్ని octahedral voids ఉంటాయి? So can I say the number of octahedral voids? So octahedral voids will be equal to the number of atoms that are present inside this particular unit cell, which is equal to 4. So that means the number of octahedral voids are 4. So X will be equal to effective number of atoms of X will also be equal to 4. Ante kada? So if that is the case, can I say express this as X4 Y4, which in the simplest form can be represented as XY. So XY is the formula of this given compound. Okay. Now let's look at this question. Atom of element B forms HCP lattice and those of element A occupies 2/3 of the tetrahedral voids. What is the formula of the compound formed by the element A and B అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ A and B యొక్క ఫార్ములా అనేది మనం కనుక్కోవాలి. అంతేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఆక్యుపైయింగ్ వాట్? ద పొజిషన్స్ ఇన్ ద లాటిస్ దట్ ఈస్ HCP. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ద నంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ HCP is equal to n అన్నాను అనుకోండి. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెసెంట్ ఇన్ HCP ఆర్ n అన్నాను అనుకోండి. So then can you tell me how many number of tetrahedral voids will be present? Tetrahedral voids will be equivalent to 2n in number. Then how many number of octahedral voids will be equal to n? So manaku telisina vishayam entante these are going to which positions? This lattice positions. So if I am saying the overall number of atoms is equal to n, that means A will be equal to what? N. Antena? So this will be AN and B will be how much? 2n. So ఇది 2n అని రాయాలా లేదంటే I have to write 2n into 2/3? ఖచ్చితంగా 2n into t/3 2/3 అవుతుంది. So this will be B. So that means can I say B will be equivalent to how much? 4n/3 వస్తుందా? Correct? So if I am expressing this in the simplest form, this will be equivalent to A3B4. Ante kada? So I am multiplying this whole thing by 3/n. So that will be nothing but A3B4 will be the formula of this given crystal lattice. Clear? Sorry, A3B4 will be the formula of this given compound. Next question. ప్యాకింగ్ ఎఫిషియన్సీ. అసలు ప్యాకింగ్ ఎఫిషియన్సీ అంటే ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ ఈజ్ ఎ లాటిస్, దిస్ ఈజ్ ఎ యూనిట్ సెల్. ఈ యూనిట్ సెల్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ దిస్ పర్టికులర్ యూనిట్ సెల్. సో ఈ యూనిట్ సెల్లో మనకు ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? కొంత భాగం మాత్రం ఆటమ్స్ అనేది ఆక్యుపై చేస్తుంది, కొంత భాగం ఏం ఆక్యుపై చేస్తాయి? వాయిడ్స్ ఆక్యుపై చేస్తాయి. సో సమ్ ఆర్ ఆక్యుపైడ్ బై, సమ్ స్పేస్ ఈజ్ ఆక్యుపైడ్ బై ఆటమ్స్, some space is occupied by voids. So ikkada packing efficiency is given by packing efficiency is given by packing fraction into 100. అసలు packing fraction అంటే ఏంటంటే the volume of the atoms that are occupied inside this unit cell. So that is packing fraction is equal to volume of atoms of unit cell
divided by total volume of the unit cell. So this is the formula for packing fraction. అంటే మనకి ఇది ఏం చెప్తుందంటే ఈ ప్యాకింగ్ ఫ్రాక్షన్ అనేది మనకి ఏం చెప్తుందంటే ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ దిస్ హోల్ వాల్యూమ్ ఇస్ ఆక్యుపైడ్ బై ద ఆటమ్స్ ఆఫ్ ద యూనిట్ సెల్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సే ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఇస్ 0.9 అంటే దాని అర్థం ఏంటంటే అవుట్ ఆఫ్ 0.9 ఫ్రాక్షన్ ఆఫ్ దిస్ హోల్ వాల్యూమ్ ఇస్ ఆక్యుపైడ్ బై ద atoms అని దాని అర్థం. సో దిస్ గివ్స్ యూ ద ఎఫిషియన్సీ ఆఫ్ ప్యాకింగ్ ఇన్ దిస్ పర్టికులర్ యూనిట్ సెల్. సో ప్రతి డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనిట్ సెల్స్కి మనం తీసుకున్నట్లయితే యూ కెన్ క్యాలిక్యులేట్ ద ప్యాకింగ్ ఎఫిషియన్సీ. లెట్స్ ట్రై టు ఫిగర్ అవుట్ ద ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఫర్ ఫ్యూ యూనిట్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ హియర్ సిసిపి ఆర్ ఎఫ్సిసి, ఈ రెండింటికి కూడా ఒకటే ఎఫిషియన్సీ ఉంటుంది. సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్, సో ఈ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్లో చూసినట్లయితే ఇవి మూడు కూడా దేని మీద ఉన్నాయి, ఒకటే. సో ఆల్ దిస్ 3 ఆర్ ప్రజెంట్ ఆన్ ద ఫేస్, అవునా. సో ఇఫ్ ఐ టేక్ ద రేడియస్ ఆఫ్ దిస్ యాజ్ ఆర్, దిస్ విల్ బి 2r, దిస్ విల్ బి r, అంతేనా, కరెక్టే కదా. నౌ ఐఎమ్ టేకింగ్ దిస్ డిస్టెన్స్ యాజ్ a, ఇది a అనుకున్నాను అనుకోండి, ఓకే. నౌ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ హోల్ థింగ్ యాజ్ b, okay, so this will be equal na. So if I'm taking this as also a, so ikkada manaku size anedi ikkada same equal. So if I'm taking this a and a, then what will be this AC? Can I say triangle, so look at this triangle ADC is right angle triangle, antena. Now that means I will have what, AC square will be equal to AD square plus DC square, antena. So if that is the case, can I say this is equal to A square plus A square, which is equal to 2A square? Then AC will be equal to root 2 into A, okay. But AC is equal to root 2A annappudu, can I say that AC is also equal to 4 times of the radius of this each atom? So if that is the case, then what is the relation between AC and radius and the side length? That means 4r will be equal to root 2a, antena. So this will be the relation. ఇది ఎందుకనే ఇప్పుడు కనుక్కోవాలనుకుంటున్నానంటే what is my packing efficiency given by, so packing efficiency is given by total volume of occupied by the atoms inside this particular crystal lattice. So ikkada manaku atoms vachi FCC lo, so overall number of atoms ఎంత ఉంటే మనకు effective number of atoms are 4. Then what is the volume of each atom? Can I say it is 4/3 pi r cube, antena. If it is 4/3 pi r cube, that is the volume of the sphere. So if that is the case, then what will be the denominator here? That is a cube, ante kada. You're talking about cubic lattice where all the sides are equal. So now if I substitute this a in terms of radius, so I will get what, 4 into 4/3, this will be equal to 4 into 4 whole divided by 3 into pi r cube into a cube can be written as, can I say a is equal to 4r by root 2 whole cube. This is the what you will get. So that means here I will get 4 cube into r cube into root to the whole cube. That is nothing but how much, 2 to the power of 2/3 వస్తుంది, అంతేనా, correct. So this is what I will get. So if I simplify this, you will start getting 74%. Okay, understood, clear. మరి ఇంకొక దానికి చూద్దాం, ప్యాకింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ బీసీసీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే బీసీసీలో ఎలా ఉంటుంది, సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ ప్రెసెంట్ అట్ ద సెంటర్,
దిస్ ఆర్ అట్ ద 2 కార్నర్స్. అంతేనా? వీటి యొక్క ప్యాకింగ్ ఎఫిషియన్సీ 68 అని చెప్పారు. సో లెట్స్ ట్రై టు ఫిగర్ ఇట్ అవుట్ ఇఫ్ ఇట్ ఇస్ 68 ఆర్ నాట్. సో ఇప్పుడు దిస్ ఇస్ 1 కార్నర్, ఓకే, అండ్ దిస్ ఇస్ ద అదర్ వర్టిసెస్ ఆఫ్ ద అదర్ కార్నర్. సో మరి ఈ లైన్ నేను జాయిన్ చేసినట్లయితే దిస్ విల్ ఆల్సో బీ ఈక్వల్ టు ఆర్, 2r అండ్ ఆర్. అంతేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ టేక్ ద ట్రయాంగిల్ ఈఎఫ్డి. ఈఎఫ్డి అనే ఒక ట్రయాంగిల్ నేను తీసుకుంటున్నా. సో ఐఎమ్ టేకింగ్ ఎ ట్రయాంగిల్ ఈఎఫ్డి అనే ఒక ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అవునా? సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, కెన్ ఐ సే FD square will be equal to FE square plus ED square? Okay, now the length is taken as A. So that means what? FD square will be the hypotenuse, which will be equal to what? A square plus A square. That means FD will be is equal to what? Root 2A వస్తుంది. అంతేనా? ఇది రూట్ 2a వచ్చింది. సో FD ఈజ్ ఈక్వల్ టు రూట్ 2a. ఓకే, దిస్ ఇస్ రూట్ 2a. ఇది రూట్ 2a వచ్చిన తర్వాత ఐ విల్ టేక్ ద ట్రయాంగిల్ AFD. సో ఐఎమ్ టేకింగ్ ద ట్రయాంగిల్ AFD ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, అవునా? సో హియర్ ఇస్ ద 90 degrees. సో దిస్ ఇస్ ఆన్ దిస్ ప్లేన్ స్ట్రైట్ లైన్, ఇట్ ఇస్ 90 degrees. ఇప్పుడు దీని ఒక రూట్ 2a వచ్చింది. సో దట్ మీన్స్ హియర్ ఐ హ్యావ్ AC square, sorry, it is AF square will be equal to FD square plus DA square. So this is nothing but root 2a the whole square plus DA is A square. So identa ostadi naku 3a square ostadi. Avuna? Correct? This will be AF square is equal to root 2 into 2 అవుతుంది. So 2a square plus a square, which is 3a square. So that means AF will be equivalent to root 3a వస్తుంది. అంతేనా? So what is AF? AF is also equal to 4r. 4r అన్నప్పుడు if I equate this both, 4r will be equal to root 3a. అంతేనా? So if that is the case, now let's try to figure out the packing fraction. So how will you calculate the packing efficiency? So if I say, if PF is the packing efficiency, what is the volume of the, in a BCC, what is the overall number of effective number of atoms present in this? Can I say that will be equivalent to 2? Corners anni kuda 1 plus body center 1. So that will be 2 into the volume of each cube will be how much? 4/3 pi r cube. Antena? Divided by, then the volume of this sphere will be nothing but a cube. So this will be equivalent to how much? I have to substitute a cube. So ikkada a cube ante this will be how much? Okay. So this time I will take it as root 3. Okay, root 3a. Okay, now if I take this as a cube, so what will I get? So this will be what? 4r square. So this will be equivalent to 4r square will be equivalent to 3a. Antena? Correct? 4r square will be equivalent to 3a. So if that is the case, then what will be a equal to 4r square by 3? So that means here a will be equal to 4r square by 3. Okay. So if a is equal to 4r square by 3, did I make some mistake here? Oh yes, it is not root 3 overall. So it is root 3. This will be equal to root 3 into a. So ikkada root 3 into a ante manaku ikkada ఎంత వస్తది? So a మీద మనకి ఎటువంటి రూట్ లేదు. So that means I will get a is equal to 4r by
root 3. So if that is the case, if I substitute it here, that will be how much? 2 into 4 into pi r cube divided by 3 into a cube can be written as 4 cube into r cube into E3 ni, I can write it as what? It will go up. That means root 3 to the power of 3. That will be 3 to the power of 3 by 2. Antena? So now if you simplify this, you will end up getting 68%. Okay. Okay. Now let's calculate the packing efficiency for SCC. So SCC and simple centered cubic lattice. So if you look at this, it's a directly you can calculate this for this packing efficiency is nothing but what? Volume of the sphere. So if I'm taking this whole thing, so this will be what? Oka square avutadi. Avuna? So if this is the square, I'm taking this R and R. Antena? So manaki ikkada A ki unna relation enti? Can I say A is equal to 2R? Direct relation. If A is equal to 2R, then packing efficiency is given by what? What is the overall number of atoms present in this? 1 into 4 by 3 pi r cube. This is divided by volume is A cube. So which is equal to 4 by 3 into pi into r cube can be written as A by 2 whole cube. That is, oh sorry, I'll write it as just r cube divided by A cube can be written as 2 cube into r cube. So this, if you are calculating this, this will account out to be 52.4%. So ikkada manam baga gavaninchandi, manaku values చూడండి ఇక్కడ packing efficiency of FCCC was 74%. మరి అదే కానీ BCC was 68%. Then packing efficiency of SCC was how much? 52%. That means can I say manaku packing anedi it was very efficient in CCP or HCP is more efficient compared to next is what? BCC is more efficient compared to SCC in terms of packing efficiency. Antena? This is the right one. Okay. Do you understand how to calculate this? Then now we'll try to understand about density of a substance ni ela calculate cheyachana vishayam manam prayatniddam. So now basically ga manam density is nothing but what? Mass by volume. So oka vishayam gurtu pettukondi, density of the unit cell is nothing but density of this whole substance. It is equivalent to the density of the whole substance. So ante if I am talking about the density of this unit cell, that means density of the unit cell will be equal to mass of the unit cell divided by volume of the unit cell. Antena? Correct? So if this is the case, then mass of the unit cell ela calculate cheyali? How do I calculate it? First, I have to figure out how many number of atoms are present in this particular unit cell. So if I am saying that there are Z number of atoms, effective number of atoms are Z effective number of atoms. Effective number of atoms are equal to Z. అని నేను అన్నాను అనుకోండి. సో ఒక్క ఆటమ్ యొక్క వెయిట్ నేను ఎలా క్యాలిక్యులేట్ చేయగలను? కెన్ ఐ సే దట్ అవగాడ్రో నంబర్ ఆఫ్ ఆటమ్స్ విల్ వే మోలార్ మాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ సబ్స్టెన్స్, అంతే కదా? సో దట్ మీన్స్ ఒక్క ఆటమ్ యొక్క వెయిట్ ఎంత ఉంటుంది? సో ఒక్క యూనిట్ యొక్క, దట్ మీన్స్ వన్ పార్టికల్ యొక్క వెయిట్ will be equivalent to m by na. Avuna? So if that is the case, can I say that if the number of particles are Z, it is equivalent to Z. Ikkada effective number of atoms vachi Z vachinai. Ante effective number of particles ani raddam. It will be more effective in understanding this. So if that is the case, can I write it as mass is given by Z into m by na. Antena? So what is the volume of the unit cell given by 4 sides? Ante kada? So whatever the volume of the unit cell, for example, if it is a cubic unit cell, it will have
A cube అని వస్తుంది. సో దట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ఈచ్ సైడ్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్. సో ఇలా మనము డెన్సిటీ ఆఫ్ ద యూనిట్ సెల్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. So volume will differ based on the type of unit cell that you are taking. Similarly, the number of atoms will differ based on the unit cell that you are taking. They based on the type of packing. Okay. But next thing, let's look at the crystal defects that are actually possible in a particular solid. So ఇక్కడ మనకు క్రిస్టలైన్ సబ్స్టెన్సెస్లో పార్టికల్స్ అనేవి ఒక ప్రాపర్ జామెట్రికల్ అరేంజ్మెంట్తో అరేంజ్ అయి ఉన్నాయి. కొన్నిసార్లు ఏం జరుగుతాయంటే వాటిల్లో కూడా ఆ పార్టికల్స్ అనేవి వాటి పొజిషన్ నుంచి వేరైపోవచ్చు. అంటే వాటి పొజిషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదంటే అక్కడ ఏదో ఒక ఇష్యూ అయితే అయి ఉండొచ్చు. అసలు ఎటువంటి ఇష్యూస్ ఉంటాయి, అంటే ఎటువంటి చేంజెస్ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఓకే. సో నౌ దెర్ ఆర్ 2 different kinds of defects that you will see. ఒకటి ఏంటంటే వాటిని పాయింట్ డిఫెక్ట్స్ అంటారు, రెండోది ఏంటంటే లైన్ డిఫెక్ట్స్ అంటారు. ఈ పాయింట్ డిఫెక్ట్స్ అనేది ఎందుకు వస్తాయంటే ఒక క్రిస్టల్ లాటిస్లో ఒక ఆటమ్ యొక్క అరేంజ్మెంట్ అనేది ఐడియల్ అరేంజ్మెంట్ కంటే విడ్డూరంగా ఉన్నట్లయితే మనకు ఈ పాయింట్ డిఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఒక ఆటమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండాల్సిన ఆటమ్ ఇక్కడ లేదనుకోండి, దెన్ యూ విల్ సీ దిస్ కైండ్ ఆఫ్ పాయింట్ డిఫెక్ట్స్. మరి లైన్ డిఫెక్ట్స్ అనేది దేనివల్ల అంటే ఆ ఓవరాల్ అరేంజ్మెంట్ ఆఫ్ ద లైన్ వల్లే మనకు లైన్ డిఫెక్ట్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఒక పర్టికులర్ క్రిస్టల్ లాటిస్లో ఒక ఓవరాల్ అరేంజ్మెంట్ ఆఫ్ దోస్ లైన్ ఆఫ్ దోస్ పార్టికల్స్ మే బీ డిఫరెంట్. బికాస్ ఆఫ్ దట్ యూ విల్ సీ సర్టన్ line defects. So let's try to understand few of the point defects. So first it is also classified into 3 different types. ఒకటి ఏంటంటే స్టాక్యోమెట్రిక్ డిఫెక్ట్స్ అని పిలుస్తాం. సో ఈ స్టాక్యోమెట్రిక్ డిఫెక్ట్స్లో కూడా చాలా రకరకాల డిఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఏంటంటే వేకెన్సీ డిఫెక్ట్. సో దిస్ ఇస్ నార్మలీ షోన్ బై కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ నాన్ అయానిక్ సాలిడ్స్ అనేవి ఇటువంటి డిఫెక్ట్స్ని చూపిస్తాయి. సో ఎప్పుడు చూపిస్తాయంటే ఆ నాన్ అయానిక్ సాలిడ్స్ని మనం కానీ హీట్ చేసినట్లయితే ఇటువంటి డిఫెక్ట్ని ఇవి చూపిస్తాయి. అసలు ఇక్కడ డిఫెక్ట్ ఏముంది అని అంటే ఒకసారి బాగా గమనించి మీరు చూసినట్లయితే ఈ పర్టికులర్ దెర్ ఇస్ నో పర్టికులర్ ఆటమ్ హియర్. ఇక్కడ ఉన్న ఆటమ్ అనేది మిస్ అయింది, గమనించారా? సో వెయిట్, లెట్ మీ రైట్ ఇట్ ఇన్ బ్లాక్. సో ఇక్కడున్న ఆటమ్ అనేది మిస్సింగ్, అవునా? వేర్ దిస్ ఇస్ ఏ వేకెంట్ సైట్, అంతేనా? సో దిస్ హ్యాస్ బికమ్ వేకెంట్ సైట్. సో ఇలా ఎప్పుడు జరుగుతుందంటే ఒక నాన్ అయానిక్ సాలిడ్స్ని మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో ఇట్ విల్ లీడ్ టు ద లూజింగ్ ఆఫ్ దిస్ సైట్. అంటే ఇక్కడ నుంచి ఇది వెళ్ళిపోవచ్చు. సో దాట్ బికాస్ ఆఫ్ దిస్ వేకెన్సీ ఇట్ ఇస్ నోన్ యాజ్ వేకెన్సీ డిఫెక్ట్ అని పిలుస్తాం అనమాట. ఎందుకంటే ఇక్కడ ఉండాల్సిన పార్టికల్ అనేది ఇక్కడ లేదు కాబట్టి దీన్ని మనం వేకెన్సీ డిఫెక్ట్ అని పిలుస్తాం. ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, వాటి యొక్క డెన్సిటీ అనేది ఏమవుతుంది, తగ్గుతుందా పెరుగుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది. డెన్సిటీ ఈస్ గివెన్ బై వాట్? మాస్ బై వాల్యూమ్. సో ఇప్పుడు మనకి మాస్ అనేది తగ్గింది కాబట్టి ఆబ్వియస్లీ డెన్సిటీ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. యూ అండర్స్టాండ్ దిస్ డిఫెక్ట్? మరి ఇంకొక డిఫెక్ట్ చూద్దాం. ద డిఫెక్ట్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్. సో ఈ ఇంటర్స్టీషియల్ డిఫెక్ట్లో ఏం జరుగుతుందంటే, సో ఇక్కడ ఇవి కూడా దిస్ ఇస్ ఆల్సో షోన్ బై నాన్ అయానిక్ సాలిడ్స్. ఎందుకు నాన్ అయానిక్ సాలిడ్స్ అని చెప్తున్నాము? ఇక్కడ నాన్ అయానిక్ సాలిడ్స్ అనే చెప్తున్నాం, ఇది అయానిక్ సాలిడ్ కాదని చెప్తున్నాం. మరి ఇక్కడ కూడా నాన్ అయానిక్ సాలిడ్ అనే చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ముందు కేసులో ఏమో ఒక పార్టికల్ అనేది లేదు ఇక్కడ. సో బికాస్ ఆఫ్ దట్ దిస్ విల్ నాట్ బి ఎలక్ట్రికలీ న్యూట్రల్. ఒక అయానిక్ సాలిడ్ అయితే ఖచ్చితంగా ఇది న్యూట్రల్గా ఉండాలి, కానీ ఇది న్యూట్రల్గా లేదు. ఎందుకంటే ఒక సైట్లో ఉండే పర్టికులర్ స్పీషీస్ మాత్రం మిస్ అవుతుంది. సో బికాస్ ఇట్ బికమ్స్ ఎలక్ట్రికలీ నాట్ న్యూట్రల్, విచ్ ఈస్ యాక్చువల్లీ నాట్ పాసిబుల్. సో బికాస్ ఆఫ్ దట్ దిస్ కెనాట్ బి అన్ అయానిక్ సాలిడ్. ఇక్కడ కూడా సేమ్ కేస్, ఒక పర్టికులర్ అయాన్ ఉన్నట్లయితే ఇంకో పర్టికులర్ అయాన్ లేనట్టే కదా. సో బికాస్ ఆఫ్ దిస్ కెనాట్ బి సీన్ ఇన్ అయానిక్ సాలిడ్స్, దిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ నాన్ అయానిక్ సాలిడ్స్. ఒకవేళ ఒక పార్టికల్ అనేది ఆ ఇంటర్స్టిషియల్ పొజిషన్స్లో కానీ అలొకేట్ అయినట్లయితే, అలా వచ్చేసినట్లయితే ఈ డిఫెక్ట్ని మనం ఏమని పిలుస్తామంటే ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్స్ అని పిలుస్తాం అనమాట. సో దే ఆక్యుపై ఇంటర్స్టిషియల్ సైట్స్. ఇలా ఆక్యుపై అయిందనలో ఏం జరుగుతుంది? మాస్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది, అవునా? సో ఇఫ్ ద మాస్ ఈజ్ ఇంక్రీజింగ్ దెన్ ఆబ్వియస్లీ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు వాట్? మాస్ బై వాల్యూమ్. సో డెన్సిటీ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది. దిస్ విల్ లీడ్స్ టు ద ఇంక్రీజ్ ఇన్ డెన్సిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ నాన్ అయానిక్ సాలిడ్. ఓకే, మరి నెక్స్ట్ ఇంకొక డిఫెక్ట్ చూద్దాం, విచ్ ఇస్ నోన్ యాజ్ ఫ్రాంకెల్ డిఫెక్ట్. ఇది కూడా స్టాక్యోమెట్రిక్ డిఫెక్టే. ఇది దేంట్లో చూస్తామంటే యూ సీ ఇట్ ఇన్ అయానిక్ సాలిడ్స్. సో దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ సిమిలర్ టు వేకెన్సీ డిఫెక్ట్ అండ్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక పొజిషన్లో ఉండాల్సిన అయాన్, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ పొజిషన్లో ఉండాల్సిన అయాన్ అనేది ఈ పొజిషన్ నుంచి మిస్ అయిపోయి ఇంకొక ఇంటర్స్టిషియల్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది, అవునా? సో ఇక్కడ చూడండి, దెర్ ఇస్ నో అయాన్ హియర్, ఇట్ హ్యాస్ మూవ్ టు దిస్ పొజిషన్, అవునా? ఇలా ఇంటర్స్టిషియస్
పొజిషన్లోకి వెళ్ళిన దానివల్ల మనకి ఇక్కడ ఒక వేకెన్సీ అనేది ఏర్పడింది, అవునా? సో యూ కెన్ సీ ద వేకెన్సీ అట్ ద నియర్ బై ఆటమ్స్. సో హియర్ ఇస్ ద వేకెన్సీ డిఫెక్ట్ నియర్ బై ఆటమ్స్. ఇలా ఇది ఇంటర్స్టిషియస్ పొజిషన్లోకి వెళ్ళింది కాబట్టి సో హియర్ దర్ ఇస్ అన్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. సో రెండు డిఫెక్ట్స్ ఈ ఒకే కాంపౌండ్లో కనిపిస్తున్నాయా? అండ్ దిస్ పర్టికులర్ డిఫెక్ట్ ఈస్ యాక్చువల్లీ సీన్ ఇన్ అయానిక్ సాలిడ్స్ అనమాట. సో బికాస్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ సైజెస్. అర్థమైందా? సో మనకి ఇక్కడ ఏదైతే లార్జ్ సైజ్లో ఉంటాయో అవి యానయాన్స్, ఈ చిన్న సైజులు ఏమవుతాయంటే వాటి యొక్క పొజిషన్స్ నుంచి అవి డిఫ్యూజ్ అయిపోయి దే గో అండ్ ఆక్యుపై ద ఇంటర్స్టిషియల్ సైట్స్ అనమాట. ఈ ఫ్రాంకెల్ డిఫెక్ట్ని ఏమని పిలుస్తారంటే డిస్లొకేషన్ డిఫెక్ట్ అని కూడా పిలుస్తారనమాట. దే కాల్ దిస్ యాజ్ డిస్లొకేషన్ డిఫెక్ట్ అనమాట. సో ఇక్కడ ఒరిజినల్ సైట్లో ఏమో దెర్ ఇస్ ఏ వేకెన్సీ డిఫెక్ట్, మరి న్యూ సైట్లో ఏమో ఇట్ హ్యాస్ బికమ్ ఇంటర్స్టిషియల్ డిఫెక్ట్. అండర్స్టూడ్? క్లియర్? అండ్ ఇది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ద లార్జ్ డిఫరెన్స్ ఇన్ ద సైజ్ ఆఫ్ క్యాటయాన్ యానయాన్. సో క్యాటయాన్కి యానయాన్కి కదా సైజ్ కానీ పెద్దది కానీ ఉన్నట్లయితే దానివల్ల ఇక్కడ వచ్చే డిఫెక్ట్ ఏంటంటే ఫ్రాంకెల్ డిఫెక్ట్. సో ఇవి ఎటువంటి ఆటమ్స్ మనం చూపిస్తే, ఎటువంటి కాంపౌండ్స్ ఈ పర్టికులర్ డిఫెక్ట్ని చూపిస్తాయి అని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసినట్టయితే ఈ ZNS, AgCl, AgBr, AgI ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ ఫ్రాంకెల్ డిఫెక్ట్ని చూపిస్తాయి. ఎందుకంటే ఇవి ద సైజ్ ఆఫ్ దిస్ cations are so small, but when it comes to that anions, they are very big anions. Clear? Mari similarly one more effect that is known as Schottky defect. Asalu ee defect entante this is the vacancy defect in ionic solids. Ante ikkada manam chusinattlaithe there is no ion here. Avuna? So there is no ion here. Mari ion edaithe undo alane ikkada inko ion kuda missing. Avuna? So if I'm saying bigger ions are anions, so ikkada manaku anion anedi missing, avuna? So I will put it with a different color. So ikkada manaku anion anedi missing, ikkademo cation anedi miss అయిపోయింది. మరి ఒక్కటైతే మిస్ కావట్లేదు, ఈ అయానిక్ కాంపౌండ్లో రెండు మిస్ అయ్యాయి కాబట్టి దిస్ పర్టికులర్ ఎఫెక్ట్ ఇస్ సీన్ ఇన్ ionic compounds and this is known as Schottky defect. So this is also a vacancy defect in ionic compounds. మామూలుగా వేకెన్సీ డిఫెక్ట్ అంటే వాటి యొక్క ప్లేస్లో నుంచి అక్కడ కనిపించకపోతే మనం దాన్ని వేకెన్సీ డిఫెక్ట్ అన్నాం. ఎప్పుడు కోవాలెంట్ సాలిడ్స్లో. అయానిక్ సాలిడ్స్లో ఇట్ ఈస్ మ్యాండేటరీ దట్ ద నెంబర్ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ నెంబర్ ఆఫ్ యానయాన్స్ దట్ ఆర్ మిస్సింగ్ అవుట్ ఫ్రమ్ దట్ క్రిస్టల్ లాటిస్ హ్యాస్ టు బీ సేమ్. అప్పుడే దాన్ని మనం Schottky defect అని మనం పిలుస్తాం అనమాట. మరి ఈ కేసులో డెన్సిటీ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? ఖచ్చితంగా తగ్గుతుంది. ఇస్ ఇట్ రైట్? సో వెన్ యూ లుక్ అట్ దిస్ డెన్సిటీ ఈజ్ వాట్? మాస్ బై వాల్యూమ్. సో మాస్ అనేది తగ్గింది కాబట్టి ఖచ్చితంగా డెన్సిటీ కూడా తగ్గి తీరుతుంది. ఓకే, మరి ఈ ఎఫెక్ట్ ఎక్కడ చూస్తామంటే ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద ఆటమ్స్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్యాటయాన్స్ ఇస్ సిమిలర్, అంటే వాటి యొక్క సైజ్ కానీ సిమిలర్గా ఉన్నట్లయితే మనం ఈ పర్టికులర్ ఎఫెక్ట్ చూస్తాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే NaCl కావచ్చు, KCl కావచ్చు, సిసియం క్లోరైడ్ కావచ్చు, AgBr కావచ్చు, ఇవన్నీ కూడా దే విల్ షో Schottky డిఫెక్ట్. ఇంతకుముందు మనం AgBr కూడా చూసాం ఆల్రెడీ. దిస్ వాస్ షోయింగ్ ఫ్రాంకెల్ డిఫెక్ట్. ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఐ హ్యావ్ మెన్షన్ AgBr అండర్ ఫ్రాంకెల్ డిఫెక్ట్. సో ఈ ఫ్రాంకెల్ డిఫెక్ట్తో పాటుగా ఇది Schottky డిఫెక్ట్ కూడా చూపిస్తుంది AgBr అనేది. ఓకే, సో డూ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ Schottky డిఫెక్ట్? నౌ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఇంప్యూరిటీ డిఫెక్ట్స్. అసలు ఈ ఇంప్యూరిటీ డిఫెక్ట్స్ అంటే ఏంటంటే, సో నార్మల్లీ ఒక మోల్టన్ NaCl తీసుకున్నాను అనుకోండి. సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ మోల్టన్ NaCl ఇట్ విల్ స్టార్ట్ టు క్రిస్టలైజ్, అవునా? ఇలా ఇది క్రిస్టలైజ్ అయ్యేటప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ ఎన్ ఇంప్యూరిటీ ఆఫ్ దిస్ స్ట్రాన్షియం క్లోరైడ్ అనే ఒక ఇంప్యూరిటీ ఉందనుకోండి. సో ఇలా స్ట్రాన్షియం క్లోరైడ్ అనే ఒక ఇంప్యూరిటీ ఉన్నప్పుడు SrCl2, వాట్ ఈస్ ద వాలెన్సీ ఆఫ్ స్ట్రాన్షియం, వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ దిస్? Sr+2, అవునా? సో ఇలా ఇది ఎప్పుడైతే క్రిస్టలైజ్ అవుతూ ఉంటుందో సమ్ టైమ్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ దిస్ డైవాలెంట్ అయాన్ గెట్స్ ఇన్ టు ద పొజిషన్ ఆఫ్ దట్ సోడియం. సో ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఈ సోడియం బదులు స్ట్రాన్షియం అనేది ఇక్కడ వచ్చేసింది, అవునా? సో ద పొజిషన్ ఆఫ్ సోడియం ఇస్ ఆక్యుపైడ్ బై దిస్ పర్టికులర్ అయాన్ దట్ ఈస్ స్ట్రాన్షియం. సో ఈ స్ట్రాన్షియం అనేది ఆక్యుపై చేసిన దానివల్ల వాట్ ఈస్ ద చార్జ్ ఆఫ్ ది స్ట్రాన్షియం? +2 కదా. మళ్ళీ ఈచ్ సోడియం ఇస్ Na+1. సో అలా అని ఇలా ఫామ్ అయినప్పుడు ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ లీడింగ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఎ వేకెంట్ స్పేస్, అవునా? ఎందుకు వేకెంట్ స్పేస్ ఏర్పడుతుంది? ఇట్ హ్యాస్ టు మెయింటైన్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీనా. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే వేకెంట్ స్పేస్ అనేది ఏర్పడుతుంది, ఎందుకంటే స్ట్రాన్షియం ఒక చార్జ్ అనేది +2. సో ద నెంబర్ ఆఫ్ వేకెంట్ స్పేసెస్ విల్ బీ ఈక్వలెంట్ టు ద నెంబర్ ఆఫ్ స్ట్రాన్షియం అయాన్స్ దట్ ఆర్ గెటింగ్ యాడెడ్ ఇన్ టు దిస్ క్రిస్టల్. అర్థమైందా? సో ఎందుకంటే ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ కూడా ఒక వేకెంట్ ఆర్బిటల్ ఉంటుంది. ఒకవేళ రెండు స్ట్రాన్షియమ్స్ ఉన్నాయనుకోండి, వీటిలో రెండు వేకెంట్ స్పేసెస్ అనేవి మ్యాండేటరీగా మనకు ఉంటాయి. అర్థమైందా? సో సిమిలర్లీ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ కాడ్మియం క్లోరైడ్ అండ్ సిల్వర్ క్లోరైడ్,
సో ఇక్కడ కూడా మనకి ఇలాంటి సిమిలర్ ఎఫెక్టే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ AgCl క్రిస్టల్లో మనం cadmium+2 ఇంప్యూరిటీ ఉన్నట్టయితే దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద ఆక్యుపేషన్ ఆఫ్ AgCl ప్లేస్లో cadmium+2 ఆక్యుపై అవుతుంది. సో ఇలా cadmium+2 ఆక్యుపై అయింది అనుకోండి, ఏం జరుగుతుంది, 2 Ag ఉండాల్సిన చోట ఒకటే cadmium ఉంటుంది, విచ్ లీడ్స్ ద రీజన్ ఎందుకు అలా జరుగుతుంది, బికాస్ ఇట్ హ్యాస్ టు మెయింటైన్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ. 1 Ag విల్ నాట్ బీ ప్రజెంట్ ఇన్ దిస్. అందువల్ల ఇక్కడ మనకు ఉండేది ఏంటి, ఓన్లీ cadmium+2 ఉంటుంది. మరి ఈ cadmium+2 ఉన్నదాని వల్ల you see there is some vacant space that is coming here. So the number of cadmiums will be equivalent to number of vacant spaces. గుర్తుపెట్టుకోండి ఇది. మరి నెక్స్ట్ థింగ్ విల్ లుక్ అట్ ఎస్ నాన్ స్టాకియోమెట్రిక్ డిఫెక్ట్స్. సో ఈ నాన్ స్టాకియోమెట్రిక్ డిఫెక్ట్స్ ఎలా వస్తాయంటే మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్స్ అని అంటాం. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్స్ డ్యూ టు anion వేకెన్సీస్. అంటే ఇక్కడ ఇఫ్ యూ లుక్ అట్ దిస్ దెర్ ఇస్ నో anion హియర్. అవునా, ఐఎమ్ సారీ. సో దెర్ ఇస్ నో anion హియర్, అంతేనా. సో ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ సోడియం క్లోరైడ్, నేనేం చేస్తున్నానంటే సోడియం క్లోరైడ్ని తీసుకుంటున్నాను. ఈ NaCl నేను హీట్ చేశాను అనుకోండి. సో ఐఎమ్ హీటింగ్ ఇట్, బట్ ఇక్కడ సరౌండింగ్లో ఐ హ్యావ్ Na వేపర్స్. ఇలా Na వేపర్స్ నేను తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, సో దిస్ Na వేపర్స్ విల్ సెటిల్ ఆన్ టు దిస్ పర్టికులర్ లాటిస్. ఇలా సెటిల్ అయినప్పుడు ఈ లోపల ఉన్న ఒక క్లోరైడ్ అయాన్ ఏదైతే దీని లోపల ఉంటుందో, ఇన్ దిస్ క్రిస్టల్ లాటిస్ ఉంటుందో, దట్ విల్ డిఫ్యూజ్ టు ద పొజిషన్ వేర్ దిస్ Na is getting సెటిల్డ్ ఆన్ టు దిస్. ఇలా డిఫ్యూజ్ అయ్యి ఈ సోడియంలో నుంచి ఏం చేస్తుంది అంటే ఒక ఎలక్ట్రాన్ని పీక్ పడేస్తుంది. Na++1 ఎలక్ట్రాన్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. సో ఈ 1 ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఇది ఇలా ఇక్కడ Na+ అండ్ Cl- అనేది ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తాయి. ఈ ఎలక్ట్రాన్ అనేది ఏదైతే ఉందో దిస్ విల్ గో టు ద ప్లేస్ వేర్ దట్ క్లోరైడ్ కేమ్ ఫ్రమ్. సో ఇది మళ్ళీ తిరిగి ఈ ఎలక్ట్రాన్ ఏదైతే రిలీజ్ అయిందో దిస్ విల్ గెట్ డిఫ్యూజ్డ్ ఇన్ టు దిట్స్ క్లోరిన్ సైడ్. ఇక్కడ ఇలా ఇక్కడ నుంచి Cl- ఎలా అయితే డిఫ్యూజ్ అయ్యిందో ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో దిస్ డిఫ్యూజెస్ ఇన్ టు ఇట్స్ సైడ్. సో బికాస్ ఆఫ్ దిస్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్, ఈ అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉన్న సెంటర్ని ఏమని పిలుస్తారంటే F సెంటర్ అని పిలుస్తారు. దిస్ ఈస్ నోన్ యాజ్ F సెంటర్. అండ్ ఈ F సెంటర్ యాక్చువల్లీ ఇంపార్ట్స్ కలర్ టు దిస్ గివెన్ సబ్స్టెన్స్. సో కలర్ అనేది దీనికి దేని విధంగా వస్తుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్. ఓకే, now let's look at one more defect in non-stoichiometric defects, metal excess defects due to the presence of extra cation at interstitial sites. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ZnO అనే ఒక పర్టికులర్ కాంపౌండ్ నేను తీసుకున్నట్లయితే, సో ఇఫ్ ఐఎమ్ హీటింగ్ దిస్ కాంపౌండ్, ఓకే, దిస్ ఇస్ రిజల్టింగ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ Zn+2 ప్లస్ హాఫ్ O2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి బాగా గమనించండి, ఆక్సిజన్ అనేది వెళ్ళిపోతుంది. సో దెర్ ఈస్ నో anion. సో నౌ దిస్ ఎక్స్ట్రా క్యాటయాన్ ఏదైతే ఉందో దిస్ విల్ టేక్ సమ్ ఇంటర్స్టిషియల్ పొజిషన్స్ ఇన్ దిస్ ZnO. ఈ ZnOని మనం హీట్ చేసినప్పుడు యూ విల్ సీ ద కలర్ చేంజ్ ఫ్రమ్ విచ్ కలర్, వైట్ టు ఇది ఎల్లోకి మారుతుంది. చూసారు ఎప్పుడన్నా? సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ విచ్ విల్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ Zinc+2 going into the interstitial sites anamata. So because of this, tell me something, the number of zinc ions in this are increasing. Avuna kada? Is it right? So because of that, can I say the formula of this particular crystal lattice will be Zn1 plus XO, అంటే x ఎంతనా ఉండొచ్చు. సో 1 కంటే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే anion కంటే ఈ cations అనేది ఎక్కువ ఉన్నాయి కాబట్టి this will be the formula of this particular substance. అంతేనా? మరి నెక్స్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, సో ఐ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఎఫెక్ట్ ఇస్. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒక క్రిస్టల్ లాటిస్లో ఇలా ఫామ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మెటల్ అనేది లెస్ క్వాంటిటీలో ఉంటుంది. అంటే దాట్ మీన్స్ దట్ క్యాటయాన్ ఇస్ ఇన్ లెస్ క్వాంటిటీ. ఓకే, ఇలా లెస్ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, సో ఇఫ్ యూ లుక్ అట్ దిస్ స్టాకియోమెట్రిక్ కాంపోజిషన్ ఇట్ విల్ నాట్ బీ ద సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్చువల్లీ FeO ఫెరస్ ఆక్సైడ్ కాంపోజిషన్ FeO. సో ఒకవేళ దీంట్లో కానీ అయన్ అనేది మిక్సింగ్ ఉన్నట్లయితే దిస్ విల్ బికమ్ వాట్, ఇక్కడ మనకి Fe1O1 ఉండేది Fe-XO అనేది అవుతుంది. అవునా కదా? బికాస్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ దిస్ పర్టికులర్ మెటల్. అర్థమైందా? క్లియర్? ఎనీ డౌట్స్? సో దిస్ రిజల్ట్స్ in the non-stoichiometric defect.
ఓకే, ఎందుకు ప్రీవియస్ కేసులో యానియాన్ వాజ్ మిస్సింగ్ అంటే ఆక్సిజన్ వాజ్ మిస్సింగ్, ఈ కేసులో క్యాటయాన్ మిస్సింగ్, అందుకనే Fe-XO అవుతుంది. అండర్స్టూడ్? ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బిఫోర్ ఐ కన్క్లూడ్, దిస్ నాన్ స్టాక్యోమెట్రిక్ డిఫెక్ట్స్ విల్ యాక్చువల్లీ చేంజ్ ద ఫార్ములా ఆఫ్ దిస్ గివెన్ సబ్స్టెన్స్. అదే స్టాక్యోమెట్రిక్ ఎఫెక్ట్స్ మాత్రం దే డోంట్ చేంజ్ ద ఫార్ములా ఆఫ్ ద గివెన్ compounds. Okay, and this concludes the solid state. I hope you understood the concepts in this solid state. So next session I will come up with a different topic and I'll see you in the next session. Thank you so much. Bye bye.